సభకి నమస్కారం. భక్తులందరినీ కూర్చోవలసిందిగా ప్రార్థిస్తూ పూజ్య గురువుల్ని వేదికను అలంకరించవలసిందిగా వారి పాదములు పట్టి ప్రార్థిస్తున్నాను. వారికి ఎన్ని కృతజ్ఞతాభివందనాలు చెప్పుకున్నప్పటికీ కూడా మా రుణం తీరదు. తెల్లారకట్ట బయలుదేరి వైజాగ్ వెళ్ళొచ్చారు. ఇప్పుడు వారు ఇక్కడికి వారి అన్నయ్య గారు అమ్మాయికి నిశ్చితార్థం ఏదో ఉందని చెప్పి, అంటే వారి సొంత విషయాలు చెప్పేస్తున్నాను, నేను మన్నించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అక్కడ అది 2 గంటలకు ఆ ముహూర్తం, అంటే అక్కడికి వెళ్ళి అది అటెండ్ అయ్యి ఇక్కడ మళ్ళీ మనందరినీ నిరాశపరచకూడదని చెప్పి ఇంటికి ఎప్పుడు వచ్చారో, ఎప్పుడు సంధ్యావందనం చేసుకున్నారో, ఎలా వచ్చారో నిజంగా నాకు ఏడుపు వచ్చేస్తాం నిజం చెప్పాలంటే కూడా. అసలు అంత నిజంగా వారికి ఉన్న దాంట్లో మనకి మీద మనకి శ్రద్ధ ఒక 1000 వంతు ఉన్నప్పటికీ కూడా దేశం ఎంత బాగుపడుతుందో నిజంగా అనిపిస్తోంది నాకు. నిజంగా కేవలం మనకి ఏదో చెప్పాలనే తప్ప ఏదో ఇవాళ డబ్బులు ఇచ్చుకున్నాం వాళ్ళ దగ్గరికి, లేకపోతే వెళ్ళకపోతే బాగోదు, ఈ 1000 రూపాయలు 5000 రూపాయలు కట్ అయిపోతుందేమో అనేది పోనీ వారు ఎప్పుడో రూపాయి ఎవరి దగ్గర తీసుకునే రకం కాదు. పోనీ అసలు కష్టపడి అది రావడం అంటే నిజంగా అది మనకి ఒక మహానుభావుడు కాకినాడలో దొరికినందుకు ఈ దేవాలయానికి నేను నిజంగా చాలా 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 ఆనందపడిపోతున్నాను నిజంగా. ఇప్పుడు పూజ్య గురువుల అభిమాని పొట్లూరి అప్పారావు గారు వీరి అబ్బాయి పూజ్య గురువుల అభిమాని. వీరి ప్రవచనాలు విని ఆయన పూజ్య గురువులు ఏ కార్యానికి చెప్తే ఆ కార్యానికి నేను 1,00,000 రూపాయలు ఇవ్వదలుచుకున్నానని చెప్పి వారి అబ్బాయి వారికి చెప్తే గురువులు ఈ దేవాలయంలో రథం చేయించమని వారికి చెప్పారు. అంచేత వారి అబ్బాయి ఆ రథం చేయిస్తున్నారు. 1,00,000 రూపాయలు దేవాలయానికి ఇచ్చి, కేవలం ఈ దేవాలయానికి తెలిసిన వాళ్ళు ఎవరు కాదు, వారు గురువు గారు అభిమాని. వారు మీరు ఏది చేయమనమంటే దానికి చేయడానికి మేము రెడీ అంటే ఇది ఈ దేవాలయంలోనే వినియోగించండి, ఈ దేవాలయంలో ఒక రథం చేయిస్తే మంచిదని చెబితే ఒక 10 మంది నా మీద పడిపోయారు. ఎంచేతంటే గురువుల అభిమానులే ఎంతో మంది రథం చేయిద్దామని రెడీగా ఉన్నారు ఇప్పుడు. అంచేత మేము గురువు గారు మాకు మాట ఇచ్చారో మాటకి ఇంకా తటిపాతి చేయిద్దరు కానీ లేదమని చెప్పి ఇప్పుడు వారు రథం చేయించడానికి వారు రెడీ అయ్యారు. ఇప్పుడు వారు డబ్బులు తీసుకొచ్చారు. ఇన్ఫాక్ట్ అదే గురువు గారి ద్వారా మీరు ఇద్దరు కానీ గురువు గారి వాళ్ళ ద్వారా తీసుకోవాలి కదా, మేము వారి ద్వారా వచ్చింది తప్ప మా మీద ఏదో అభిమానం మొట్టమొదటి చూపించి వచ్చిన వారు కాదు, వారు పూజ్య గురువుల ద్వారా వచ్చిన వారు. అంచేత వారి ద్వారా ఇవ్వచ్చు అని చెప్పి నేను పూజ్య గురువులకి ఈ దేవాలయాన్ని వారి ప్రవచనాలు చెప్పడమే కాదు, దీన్ని ఒక పునరుద్ధరించాలని, దీన్ని చాలా 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 ఇంప్రూవ్ చేయాలని వారు నడుం కట్టారు. దానికి కూడా మళ్ళీ నేను కృతజ్ఞతావందనాలు తెలియజేసుకుంటున్నాను వారికి. అలాగే శర్మ గారు అని చెప్పి పూజ్య గురువుల అభిమాని బ్యాంక్ మేనేజర్ గారు, వారు హైదరాబాద్ లో ఉంటారు. వారు బెంగళూరు నుంచి కుక్కే సుబ్రహ్మణ్యం ప్రసాదం గురువు గారికి ఇవ్వాలని చెప్పి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. వారు హైదరాబాద్ వాస్తవ్యులు. ఈరోజు ఒక చిన్న విన్నపం చేస్తాం. 1 గంటన్నరే ప్రవచనం చేయవలసిందిగా పూజ్య గురువుని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడి నుంచో వీళ్ళు తిరిగి వచ్చారు, మనకి అంత స్వార్థం కూడా ఉండకూడదు. వారు ఏదో ఆలోచనలో పడిపోయి 2 గంటలు అక్కర్లేకుండా కనీసం మనకి కొంచెం ఇంటికి వెళ్ళి నాకు కూడా కొంచెం సంతృప్తిగా ఉండాలి. వారిని ఇబ్బంది పెట్టేసి ఇరుకుని పెట్టేసాను అని కాకుండా కనీసం ఏమంటారు అంతే కదండి మనం అందరిది. అది పూజ్య గురువుని నేను అలా ప్రార్థిస్తున్నాను. ఈ చెప్పడంలో నా బడలికపోతుంది, అది విచిత్రం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం.
వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతన స్వయమైవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. వినత యొక్క దాస్య విముక్తి కొరకు పావులు గరుత్మంతుణ్ణి అమృతం తెమ్మని నిర్బంధించడం, ఆయన అమృతాన్ని తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఆ అమృతాన్ని తాగలేనటువంటి స్థితిని పావులు పొందడం ఇత్యాది విషయాలన్నింటినీ విన్నటువంటి ఆదిశేషుడు ఆయన కూడా కద్రువ యొక్క సంతానంలో ఒకడైన వాడే. కానీ ఆయన తీవ్రమైనటువంటి పరితాపమును పొందాడు. మా అమ్మ నా సోదరులు కూడా చాలా ప్రవర్తించకూడనటువంటి విధానంలో ప్రవర్తిస్తున్నారు. ఆ వినతని ఆమె యొక్క కుమారుడైనటువంటి గరుత్మంతుణ్ణి మిక్కిలి ఖేదమునకు గురి చేశారు. ఇటువంటి సోదరులతో నేను కలిసి ఉండను అనుకున్నాడు. అయితే ధర్మపక్షపాతి అయినటువంటి వ్యక్తికి ఎప్పుడూ ఈశ్వరానుగ్రహం ఉంటుంది. ఎవరితో కలిసి ఉన్నాడు ఎవరితో విడిపోయాడు అన్నదానికి ప్రాతిపదిక ధర్మం అయితే దానికి భగవంతుని యొక్క కృప ఉంటుంది. ధర్మము ప్రాతిపదిక కాకుండా దాన్ని ఏ అధికారం కోసమో స్థలాల కోసమో ఐశ్వర్యం కోసమో దెబ్బలాడుకుని విడిపోవడం, దాని పరిణామములు వేరుగా ఉంటాయి. నిన్నను మీరు గజకచ్చపముల యొక్క వృత్తాంతంలో చూశారు. ఆదిశేషుని యొక్క ఖేదము, ఆదిశేషుని యొక్క వ్యతిరేకత సోదరుల యొక్క ప్రవర్తన మీద, వాళ్ళు ధార్మికమైన ప్రవర్తన కలిగిన వాళ్ళు కారు అని. కాబట్టి ఆయన చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. ఆ తపస్సు కూడా ఒక చోట చేసినటువంటి తపస్సు కాదు. ఆయన గంధమాదన పర్వతం మీద మొదలుపెట్టి బదరీ క్షేత్రంలో, హిమాలయాల మీద, గోకర్ణంలో, పుష్కరారణ్యంలో అత్యంత పవిత్రమైనటువంటి క్షేత్రముల యందు తపస్సు చేశాడు. భారతం చదువుకోవడం, భారతం వినడంలో ఇదొక గొప్ప విషయం. కొన్ని క్షేత్రముల పేర్లు, కొన్ని పర్వతముల పేర్లు స్మరించినంత మాత్రం చేత ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. వాటిని తలుచుకోవడం చేత మంగళములు కలుగుతాయి. ఆదిశేషుడు తపస్సు చేసినటువంటి పర్వతములు, క్షేత్రములు అంత గొప్పవి. శ్రీరామాయణంలో కానీ, స్కాంద పురాణంలో కానీ, లేకుంటే మహాభారతంలో కానీ, దక్షిణ భారతదేశంలో తపస్సుకి అత్యద్భుతమైన క్షేత్రంగా మీకు ప్రతి చోట కనపడేటటువంటి క్షేత్రం గోకర్ణ క్షేత్రం. ఎవరి తపస్సు మీరు చూడండి, భగీరథుడు తపస్సు చేసినా, రావణుడు తపస్సు చేసినా, ఆదిశేషుడు తపస్సు చేసినా, ఎవరు తపస్సు చేసినా సాధారణంగా గోకర్ణం యొక్క స్పర్శ ఉంటుంది. అసలు ఆ క్షేత్రం అంత గొప్పది. అక్కడ ఆరాధన చేస్తేనే తల్లిదండ్రులు చంద్రశేఖర భారతీ స్వామి వారు జన్మించారు. అంతటి మహోత్కృష్టమైనటువంటి క్షేత్రం. ఆ క్షేత్రాలకి వెళ్ళడం ఒక ఎత్తు అయితే కనీసం ఆ క్షేత్రాల పేర్లు వినడం ఒక ఎత్తు. అంత గొప్ప విషయం. కాబట్టి ఆయన తపస్సు చేస్తే ఆయన తపస్సుకి మెచ్చుకున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలి అని అడుగుతారు సహజంగా. నేను మీతో మనవి చేశాను, దేవతలు కనపడితే వెళ్ళిపోరు, కోరిక అడుగుతారు అని. అంటే ఆదిశేషుడు అన్నాడు, తల్లియు నా సహోదరులను మూర్ఖులై ధర్మువు నిచితంబు తప్పి వినతకు ఆ వైనతేయునకు అపకారములు చేసి ఎప్పుడు వారు సహింపకిగ్గు చేయుదురు ఏను రోషితి వారితోడి పొత్తొల్ల
తపంబు చేయుచు శరీర భారంబు విడిచగా పరమేష్టీయనవుడు ఆతని సమబుద్ధి కజుడునిచ్చి నిత్య సత్య ధర్మ నిరతుండు అఖిలంబు తల్పనోపునట్టి ధైర్యయుతుడగు ఇది అనన్య విషయము ఈ మహీభారంబు నీవే తల్పవలయు నిష్ఠతోడా. ఆయన బ్రహ్మగారి వంక చూసి అన్నాడు, నా సోదరులు, నా తల్లి కద్రువ, వీళ్ళు వినత పట్ల గరుత్మంతుని పట్ల భేదభావాన్ని కలిగి ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఆ సోదరులలో ఒకడనైన నాకు కూడా ఆ పాపంలో భాగం వస్తుంది. కాబట్టి నాకింక ఈ శరీరంతో ఉండాలి అని లేదు. కానీ ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి అంటే ఆత్మహత్య చేసుకోవాలి. అది మహాపాతకం చేయకూడదు. కాబట్టి నేను తపస్సు చేసి ఈ శరీరాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను. ఇందులో ఒక గంభీరమైన ప్రస్తావన ఉంటుంది. మీరు దాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. అసలు జీవుడు ఇన్ని జన్మలు ఎందుకు తీసుకుంటూ ఉంటాడు, ఎందుకు ఇన్ని శరీరాలు పుచ్చుకుంటాడంటే మూడిటి చేత దోషములు జరుగుతుంటాయి. ఒకటి, శరీరము చేత దోషం జరుగుతుంది. దీంతో చెయ్యకూడని పనులు చేస్తాడు. దీంతో ఎర్ర పువ్వు తొక్కాడు అనుకోండి, ఒక మహాపాపం దీని ఖాతాలో పడుతుంది. పాదం వెళ్లి గోవుకు తగిలిందనుకోండి, ఒక మహాపాపం. పాదం వెళ్లి తల్లిదండ్రులకి తగిలిందనుకోండి, ఒక మహాపాపం. ఈ శరీరంతో కొన్ని పాపాలు చేస్తాడు. ఏదో అసుర సంఘ వేళలో నిద్రపోవడం ఇలాంటివి. మనసు చేత కొన్ని పాపములు చేస్తాడు. దాన్ని నేను పెద్ద వివరణ చెయ్యక్కర్లేదు. మనసుతో చేసేవి పైకి దొరికేవి కావు. లోపల ఏదో చూస్తాడు, ఒక వస్తువు, ఇది నాదైతే బాగుండు అనుకుంటాడు. అలా అనుకోవడం మానసికంగా చౌర్యం చేయడంతో సమానం. కాబట్టి మనసు చేత చేసిన దోషాలుంటాయి. మూడవది, వాక్కు చేత చేసిన దోషాలుంటాయి. ఈ జన్మలో వేదాంత శ్రవణం చేయడం, ఈ జన్మలో మహాభారత శ్రవణం చేయడం వల్ల కలగవలసిన బుద్ధి ఇది అంటే, ఏ మూడిటి చేత పాపము చెయ్యడం వలన మళ్లీ మళ్లీ శరీరమును పొందవలసినటువంటి దుర్గతిని పొందామో ఆ దుర్గతిని పోగొట్టుకోవడానికి ఈ మూడిటినే తిప్పి వాడాలి. మళ్ళీ ఈ శరీరాన్ని తీసుకెళ్లి దేవాలయంలో కూర్చోబెట్టడం, ఈ శరీరాన్ని తీసుకెళ్లి గుడి చుట్టూ తిరుగని చెప్పడం, ఈ శరీరంతో వెళ్లి ఈశ్వరుడి పల్లకి పట్టుకో అని చెప్పడం, ఈ చేత్తో ఇన్ని పువ్వులు తీసి ఈశ్వరుడి పాదాల మీద వేయడం, ఈ తల ఉంచి పరమేశ్వరుడి పాదాలకు తగిలేటట్టు నమస్కరించడం, మహాత్ములు కనపడినప్పుడు స్వర్ణదండం పడిపోయినట్టు నేల మీద పడి వారికి నమస్కారం చేయడం, మనసు చేత పరమేశ్వరుణ్ణి చింతన చేస్తూ ఉండడం, మహాత్ముల యొక్క వైభవాన్ని ఆలోచన చేస్తూ ఉండడం, వాక్కు చేత భగవంతుని యొక్క కీర్తన చేస్తూ ఉండడం. ఏ మూడిటి చేత పాపం జరిగిందో ఆ పాపాన్ని మళ్ళీ ఈ మూడిటినే ఈశ్వరుని యందు మీరు న్యాసము చేసి ఆ పాపములను కాల్చవలసి ఉంటుంది. అది అసలు నమః అన్న మాటకి యథార్థమైన అర్థం ఏమి అంటే, మళ్ళీ ఈ మూడిటి చేత చేసిన ఏ ఏ పాపముల వలన మళ్లీ మళ్లీ జన్మలను పొంది కష్టములను సుఖములను ఎదుర్కొంటూ బాధపడుతున్నాడో అందులోంచి బయటపడడానికి ఈ మూడిటి చేతనే తిరిగి పుణ్యకార్యములను చేసి ఆ పాప పంజరము నుండి బయటపడాలి. బయటపడి సాత్విక బుద్ధితో కూడినటువంటి భక్తితో కూడిన కర్మాచరణము వలన పండడం వల్ల కలిగేటటువంటి జ్ఞానము వలన అద్వైత సిద్ధిని పొంది ఇక్కడే ఇప్పుడే పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలిగినటువంటి వైభవాన్ని పొందగలిగి ఉండాలి. అందుకొరకు ఈ మూడిటిని వాడతారు. ఆదిశేషుడు ఇప్పుడు ఈ శరీరంతో ఏం చేయాలి? ఇంత పాపం సోదరులతో కలిసి పుట్టినందుకు వచ్చింది. ఇంక ఈ శరీరం ఉన్నంతకాలం ఆ పాపం ఉంటుంది. కాబట్టి శరీరాన్ని విడిచిపెడతాను. ఎలా విడిచిపెడతాను? ఇంకొకలా విడిచిపెడితే మళ్ళీ కొత్త పాతకం వస్తుంది, ఆత్మహత్యా దోషం. పరమేశ్వరుడు గురించి తపిస్తూ ఉంటారు. తపించడంలో ఈ శరీరం కొంత ఖేదపడుతుంది, ఈ శరీరం కొంత భగవంతుని యందు నిమగ్నం అవుతుంది. అలా కూర్చోవాలి, దేనికి జంకకూడదు. మనసు ఆయన యందు లగ్నం అవ్వాలి, వాక్కు ఆయననే స్తోత్రం చేస్తూ ఉండాలి. ఈ మూడు ఏకీకృతం అవడాన్నే తపస్సు అని పిలుస్తారు. తత్పాపమును పోగొట్టుకోవడానికి ఈ మూడిటిని ఏకీకృతం చేశాడు. మనం చేసినా అదే చేయవలసి ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. నీకేం కావాలని అడిగారు. నాకేం ప్రత్యేకమైన కోరిక లేదు, జరగవలసిన అపరాధం పెద్దది జరిగిపోయింది. కాబట్టి ఇలా తపస్సు చేస్తూ శరీరం వదిలేస్తాను. వదిలిపెట్టేస్తే నేను తిన్నగా నేను చేసి ఉండకపోవచ్చు, కానీ
మా అమ్మ మాటకు కట్టుబడి నా సోదరులు చేసిన తప్పు పనిలో నాకు కూడా భాగం ఉన్నట్టే లెక్క. ఆ పాపం నుంచి వినిర్ముక్తుడనవుతాను అన్నాడు. అంటే చతుర్ముఖ బ్రహ్మగారు వెంటనే ఒక చిరునవ్వు నవ్వి అన్నారు, నువ్వు నిత్య సత్య ధర్మ నిరతుండవు. నీకు సత్యమునందు ధర్మమునందు తాపత్రయం ఉంది. ఎప్పుడైతే నీకు అసలు అటువంటి తాపత్రయం ఉందో, ధర్మం కోసం నీకు బాధ బెంగ ఉన్నాయో, సత్యం కోసం బాధ బెంగ ఉన్నాయో, అప్పుడే నీ పాపం కాలిపోయింది. నిత్య సత్య ధర్మవ్రతుడైనటువంటి వాడు దేన్నైనా భరించగలిగినటువంటి స్థితిని పొందుతాడు. ఆదిశేషుడు సోదరులు ఇలా ప్రవర్తిస్తున్నారని ఆయనకున్న బలానికి ఆయనే చంపేయచ్చు సోదరుని, కానీ చంపలేదు, భరించాడు. భరించి మళ్ళీ కొత్త పాపం తెచ్చి నా ఖాతాలో వేసుకోవడం ఎందుకు, తపస్సు చేత నా పాపం పోగొట్టుకుంటా అన్నాడు. ఇంత భరించగలిగిన శక్తి ఉన్నదే, ఇది పనికి రావాలి. ఇప్పుడు దాన్ని వాడుకోవాలి దేవతలం, అంతేకాని నువ్వు శరీరం వదిలేస్తే ఏం కలిసి వస్తుంది? నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు ఒక బృహత్తరమైన కార్యాన్ని చెయ్యాలి. ఈ భూమినంతటినీ నువ్వు నీ పడగల మీద భరించి ఉంచు. ఇంత ఓర్పున్నవాడు, నిత్య సత్య ధర్మ వ్రతుడైన వాడే భూమి భారమును భరించగలడు అనగా మీరొక్క విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవలసి ఉంటుంది. భూమికి భారం ఎప్పుడు అంటే, భూమికి మామూలుగా ఉండేటటువంటి బరువు చేత బరువు భూమికి ఉండదు. ఇంతమంది ఉన్నారు కాబట్టి బరువు ఎక్కువైందండి, ఇందులో ఓ ఇద్దరిని తగ్గించేస్తే బరువు తక్కువ అవుతుందండి అని ఉండదు భూమికి. భూమికి బరువు దేని వలన అంటే, ధర్మనిరతిని మనుష్యుడు విడిచిపెట్టినా, సత్యనిష్టని మనిషి విడిచిపెట్టేసినా భూమికి బరువు అవుతుంది. చూడండి, నేనే అన్నం క్యారేజీలో పట్టుకుని వెళ్తున్నాను అనుకోండి, నాకు కొంచెం ఆకలిగా ఉందనుకోండి, తేలిగ్గా ఉంటాను. నేను పట్టుకెడుతున్న అంటే నేను మోస్తున్నానని ఈ అన్నం నేను తినేశాను, తినేగానే నాకు బరువుగా ఉంటుంది. చేతిలో పట్టుకున్నప్పుడు నేనే మోసాను, కడుపులో పట్టుకున్నప్పుడు నేనే మోసాను. కానీ ఆ అన్నం కడుపులో పెడితే నాకు బరువుగా అనిపించి కన్నులు మూతపడినట్టు పాపాచరణము మనుష్యులు చేస్తుంటే సత్యమును విడిచిపెట్టేస్తే భూమికి బరువు అవుతుంది. బరువు అయితే భూమి ఎవరికి చెప్తుంది అంటే, రక్షణ చెయ్యవలసిన వాడు స్థితికారుడు విష్ణువు కాబట్టి ఆయనకి చెప్తుంది. నేను ఈ భూభారమును మొయ్యలేకపోతున్నాను అంటుందంటే, పాపమును నేను భరించలేకపోతున్నాను. అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే అవతార స్వీకారం చేస్తాడు. ఎవరు అధర్మము పెచ్చరిల్లడానికి కారణమై ఉన్నారో వాళ్ళని చెనకుతాడు. అది కూడా అనుగ్రహమే అవుతుంది. అప్పుడు అది అవతారమునకు కారణమవుతుంటుంది. అవతారము అంటే ఈశ్వరుడు కిందికి దిగి వచ్చుట అని. కాబట్టి భూమి భారము తగ్గాలంటే భూమి భారమును పంచుకోవడానికి ఎవరు సమర్థుడు? సత్యధర్మములతో ఉన్నటువంటి వాళ్ళు భూమి మీద ఉంటే భూమాత సంతోషిస్తుంది వాళ్ళు ఉన్నారు అని. అంత గొప్ప సత్యధర్మవ్రతుడవైనటువంటి నువ్వు ఈ భూభారమును మొయ్యడానికి తగినవాడివి కాబట్టి నీ పడగల చేత ఈ భారమును వహించు అని ఆయన ఒక సలహా చెప్పాడు బ్రహ్మగారు. నీ సోదరుడు కేవలము గరుత్మంతుడు మాత్రమే కాదు, నీ సోదరులు కేవలము పాములే కాదు, గరుత్మంతుడు కూడా నీకు సోదరుడే. మిగిలిన పాముల విషయం పక్కన పెట్టు. పుణ్యాత్ముడు ధర్మాత్ముడు గొప్ప ఈశ్వర విభూతిని కలిగి ఉన్నవాడితో సంబంధాన్ని ఎన్నడూ విడిచిపెట్టుకోవద్దు. ఇది ఆనాడు కాదు, ఏనాటికి కూడా అందరికీ అది సందేశం. ఏది పోయినా పర్వాలేదు జీవితంలో, భగవత్ సంబంధం ఉన్న వ్యక్తితో అనుబంధం మాత్రం ఎన్నడూ పోగొట్టుకోకూడదు. అది పోగొట్టుకోవడం కన్నా పెద్ద నష్టం ప్రపంచంలో ఇంకా ఏదీ ఉండదు. మళ్ళీ కొన్ని కోట్ల జన్మల తర్వాత కానీ అది పూడుతుందన్న నమ్మకం ఉండదు. కాబట్టి కశ్యప ప్రజాపతి పుత్రకామేష్టి చేస్తే పుట్టినవాడు, వాలఖిల్యుల యొక్క అనుగ్రహం చేత వరం చేత జన్మించినటువంటి వాడు, అమృతాపహరణమును చేసినవాడు, ఇంద్రుణ్ణి గెలిచినవాడు, వజ్రాయుధమును లెక్కపెట్టినవాడు, అంతటి మహావిజ్ఞుడు పరాక్రమవంతుడు నీ సోదరుడు గరుత్మంతుడు. ఆయనతో మాత్రం నువ్వు నీ అనుబంధాన్ని కొనసాగించు. ప్రయత్నపూర్వకంగా గరుత్మంతునితో నువ్వు చెలిమి చెయ్యి అని చెప్పి ఆదిశేషుణ్ణి భూభారమును వహించడం కోసమని ఆయన నియంత్రించాడు. అప్పటి నుంచి ఆయన ఆ భూభారమును వహిస్తున్నాడు. అందరూ అన్నదమ్ములే, కానీ భగవంతుని యొక్క అనుగ్రహంతో భగవంతుని యొక్క సేవ చెయ్యడం వల్ల ఇద్దరు తప్పుకున్నారు తల్లి శాపం నుంచి.
ఒకరు ఆదిశేషుడు, రెండవ వారు వాసుకి. వాసుకి పాలసముద్రాన్ని చిలికినప్పుడు మందర పర్వతాన్ని కవ్వంగా చేసి చిలకడానికి ఒక త్రాడు కావలసి వచ్చింది. అప్పుడు వాసుకిది చాలా పెద్ద శరీరం కాబట్టి వాసుకిని మందర పర్వతానికి చుట్టారు. అదంత తేలిక విషయం ఏం కాదు. పర్వతానికి వేసి తిప్పుతుంటే అది ఎంత బాధ కలుగుతుందో శరీరాన్ని. కానీ వాళ్ళ కోరిక తీరడం కోసం, అమృతం పుట్టడం కోసం శారీరకంగా అంత డస్సిపోయి ఈశ్వరుని కొరకు తన శరీరం అంత బడలిపోవడాన్ని వాసుకి ఎంతో సంతోషంగా ఆయన స్వీకరించాడు. వాసుకి మందర పర్వతానికి చుట్టుకుని అమృతోత్పాదనమునందు కష్టపడినంత కష్టమేం పడిపోలేదు కారులో విశాఖపట్నం వెళ్ళి రావడానికి. నీకు దానికి ఉపన్యాసం మానేయవలసిన అవసరం ఏంటి భారతం చెప్పడానికి? అందుకే ఈ ఘట్టం దగ్గర మానేస్తావా చెప్తావా? వాసుకి గురించి చెప్పేటప్పుడనే పరీక్ష పెడతాడు పరమేశ్వరుడు. నిలబడగలిగితేనే వాసుకి గురించి చెప్పడానికి నీకు అర్హత ఉన్నట్టు, లేనినాడిగా భారతం చెప్పడానికి నీకు అర్హత లేదు. అలిసిపోయానని నువ్వు రాలేకపోతే. కాబట్టి వాసుకిని మందర పర్వతానికి చుట్టి తిప్పితే ఆయన భరించాడు అంత కష్టాన్ని. అమృతోత్పాదనం అయిన తర్వాత దేవతలు బ్రహ్మగారికి చెప్పారు, ఈయన ఎంత కష్టపడ్డారో తెలుసా మహానుభావుడు. మందర పర్వతానికి చుట్టి తిప్పాం, ఎంత బడలిపోయాడు, ఆ ఒళ్ళంతా ఎంత కందిపోయిందో, అయినా ఓర్చుకున్నాడు మాకు అమృతం ఇవ్వడానికి. ఈయన్ని మీరు ఏదైనా కృప చెయ్యాలన్నారు. అంటే బ్రహ్మగారు అన్నారు, వీళ్ళ అమ్మ శాపం ఉంది, పావులన్నీ జనమేజయుడు చేసేటటువంటి యాగంలో అగ్నిహోత్రంలో పడి మరణించాలి, కానీ ఇతను చేసినటువంటి దైవసేవ వలన ఇతన్ని మినహాయిస్తున్నాను. ఇతను పడడం, ఇతనికి అలా యాగంలో పడి మరణించవలసినటువంటి అగత్యము ఇతనికి కలగదు. అంటే వాసుకి పొందాడు అని కాదు మీరు తెలుసుకోవలసింది. ఇక్కడ ఒక పెద్ద తాత్పర్యం ఒకటి ఉంటుంది. ప్రమాదము అని ఒక మాట శాస్త్రంలో. ప్రమాదము అన్న మాటకు అర్థం ఏమిటంటే దైవము చేత మనం చేసినటువంటి కర్మ లెక్కింపబడి కాలమునందు మీకు మీరుగా రక్షణ చేసుకోలేని స్థితిలో వచ్చేటటువంటి ఒక సంఘటన వలన కలిగేటటువంటి బాధకు ప్రమాదమని పేరు. ఏ జన్మలోనో పడుకున్న కుక్కని కర్ర పెట్టి కొట్టాడు, ఆ కుక్క ఏడుస్తూ పోయి ఈశ్వరుడు లెక్కలో వేసుకున్నాడు. నిష్కారణంగా నిద్రపోతున్న కుక్కని కర్రతో కొట్టి బాధ పెట్టాడు. ఏమిటి విరుగుడు? ఈ జన్మలో వీడిని కుక్క నిష్కారణంగా కరవాలలా వెళ్ళిపోతుంటే 6 నెలలు వీడు అరటిపండు తినాలన్నా బెంగెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఇవాళ కుక్క కరవాలి అని నిర్ణయం చేసేసాడు. ఈయన ఏదో సంతోషంగా నేను అలా తెల్లవారుసామని కాసేపు నడిచొస్తాననుకుని ఈయన బయలుదేరుతున్నాడు. భౌవని కుక్కొచ్చి మీద పడిపోతోంది తెలియదు. కానీ ఈశ్వరుడు ఏం చేస్తాడంటే అప్పుడు మీరున్న పరిస్థితి, మీరు చేసినటువంటి అపారమైన పుణ్యకర్మ, భగవంతునితో మీరు పెంచుకున్న సాన్నిహిత్యము, మీ గొప్ప భక్తిని లెక్కలోకి తీసుకుంటాడు. తీసుకుని ఆ ఆపదను ఏం చేస్తాడంటే ఇలా ఓ గీత గీసేస్తాడు. ఎలా తీసేస్తాడో తెలుసా అండి? దాన్ని కుక్కొచ్చి మీద పడబోతుంది, మీరు భయపడిపోయారని అలా ఉండిపోతారు. మీరు చూడరు, చీకట్లో ఆ మేడ మీదో ఆ పక్కనో ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఆయన చెయ్యి అని అరుస్తాడు, ఆ అరుపుకి కుక్క పారిపోతుంది. అంటే కుక్క కరిస్తే ఎంత భయపడతారో అంత భయము మీరు పడ్డారు, కానీ కుక్క కరవలేదు. కుక్క కరవకుండా అడ్డుపడ్డవాడు ఈశ్వరుడు. కాబట్టి చేసిన కర్మని తొలగించుకోవడానికి మార్గం ఏది? భగవంతుని యందు భక్తితో సేవించుటయే. అంటే ఏమన్నా మరి మేము ఉద్యోగాలు అవి ఏం చెయ్యక్కర్లేదా, ఇలా మేము సేవిస్తూ ఉండడమేనా? కాదు. మీరు భక్తితో ఈశ్వరుణ్ణి సేవించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే మీరు ఏది మాట్లాడుతున్నా ఈ మాట ఈశ్వరానుగ్రహము అని గుర్తు పెట్టుకున్న నాడు మీరు పాపభూయిష్టమైన మాట మాట్లాడలేకుండా మీ అంత మీరు నిగ్రహించుకోగలరు. అదే తపస్సు. ఈ చేతిని ఇలా చూపించలేరు, ఈ శక్తి అమ్మవారు అని గుర్తొస్తే అదే తపస్సు. మీరు ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తినలేరు. అలా తినలేకుండా ఉండడం, దాన్ని ఒక మర్యాదతో తినాలి అని గుర్తుపెట్టుకోవడం తపస్సు.
కాబట్టి ఇప్పుడు మీరు ఏది చేస్తున్నారో అదే చేస్తూ ఉంటారు, కానీ అది చేసేటటువంటి పద్ధతి మారిపోతుంది, జవాబుదారీతనంతో చేస్తారు. ఈ చెయ్యడం ఉందే, ఈ భక్తి ఉందే, ఈ నిబద్ధత ఉందే, దానికే నిరతిశయ భక్తి అని పేరు. ఆ నిరతిశయ భక్తియే చేసిన పాపముల వలన వచ్చేటటువంటి కర్మలను కూడా పక్కకు తీసి రక్షణ కల్పిస్తుంది. కాబట్టి వాసుకి అటువంటి రక్షణ పొందాడు. ఆదిశేషుని యందు వాసుకి యందు ఒక ప్రధాన భేదం ఉంటుంది. ఆదిశేషుడు బ్రహ్మగారు వరమిస్తే భూమిని మోస్తూ నాకు ఇంకా పాములతో సంపర్కం అక్కర్లేదని ఆయన దూరంగా ఉండిపోయాడు. వాసుకి కూడా వరం ఉంది, నువ్వు పడిపో అగ్నిహోత్రంలోనే, కానీ ఆయన బెంగ పెట్టుకున్నాడు. సరే నేను సంతోషంగా ఉన్నాను, వీళ్ళెవరూ పట్టించుకోవట్లేదు, వీళ్ళందరూ వెళ్ళి జనమేజయుడి సర్పయాగంలో పడిపోతారు, పడిపోతే వీళ్ళందరూ నశించిపోతారు, ఎలా వీళ్ళు రక్షణ పొందేది? ఒక్కొక్కడి తాపత్రయం అలా ఉంటుంది. అన్నగారి గురించి తమ్ముడికి అక్కర్లేదు, ఎప్పుడూ పట్టించుకోడు తమ్ముడు అన్నగారి గురించి. అన్నగారు తమ్ముడున్న ఊరిడితే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ స్వాగతం చెప్పడానికి వస్తారు, తమ్ముడు తప్ప. అలాంటి అన్నదమ్ములు ఉంటారు లోకంలో. అన్నగారు మాత్రం స్మరిస్తూ ఉంటాడు ఆ తమ్ముడు వృద్ధిలోకి రావాలని, 10 మందిలో చెప్పుకోలేకపోయినా. అలాంటి అన్నదమ్ములలో తమ్ముడికి అన్నయ్య ఎక్కర్లేకపోయినా తమ్ముడి గురించి ఆలోచించే అన్నయ్య ఉన్నట్టు, తనకి అవసరం లేకపోయినా మిగిలినటువంటి పావులన్నిటి గురించి వాసుకి బాధపడుతున్నాడు. ఆయన బంధుప్రీతి అటువంటిది. కాబట్టి ఆయన అన్నాడు, చిరముగ బ్రహ్మకుం తపము చేసి అనంతుడనంత ధారుణీభరగుర కార్యయుక్తుడై పన్నగ ముఖ్యుల పొత్తువాసి చిచ్చర తనయంత నుండి మరిచేర్చి తలంపడ యొక్కనాడు దుర్భరతర దందశూకకుల భావి భయ ప్రవిఘాత కృత్యముల్. ఆదిశేషుడు బ్రహ్మగారి దగ్గర వరం పొందాడు, హాయిగా సంతోషంగా భూమిని మోస్తూ ఆయన ఆజ్ఞ ఔదల దాలుస్తూ ఉండిపోయాడు. యువతల నా సోదరులకు వచ్చేటటువంటి కష్టం గురించి ఆయన ఆలోచించట్లేదు. ఏదో ఒకనాడు మొదలు పెట్టేస్తాడు జనమేజయుడు సర్పయాగాన్ని, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. ఎప్పుడంటే కృతయుగంలో ఇచ్చింది ఆవిడ శాపం. ఎప్పుడు చేశాడు యజ్ఞం? కలియుగ ప్రారంభంలో చేశాడు. ఒక్కసారి ఇచ్చిన శాపమాకు కట్టి కుడపవలసిందే. అనుభవంలోకి రావడానికి పాపం ఎప్పుడు వస్తుందో ఆవిడకి తెలియదు, ఎప్పుడైనా వస్తుంది. యుగాలు మారిపోయినా జీవుడి ఖాతాలో పడిపోయి ఉండిపోతుంది అంతే. అదే పోవడమన్నదేం ఉండదు, వచ్చి తీరుతుంది ఆపద రూపంలో. వీళ్ళు పట్టించుకోవట్లేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఎప్పుడు సర్పయాగం జరుగుతుందో, ఎప్పుడు సర్పయాగంలో వీడు పడిపోతాడో నాకు అర్థం కావట్లేదు. పైగా జనమేజయుడన్న పేరుతో ఉన్నవాడు ఒక్క ఈ జనమేజయుడే అని మీరు అనుకోకండి. భారతంలో 9 జనమేజయుడు ఉన్నారు. ఒక్క జనమేజయుడన్న పేరుతో 9 మంది వ్యక్తులు ఉన్నారు. 9 సార్లు వస్తారు జనమేజయుడు. అందులో చిట్టచివరి 9వ జనమేజయుడు ఈ జనమేజయుడు. కాబట్టి జనమేజయుడు సర్పయాగం చేయడం అంటే జనమేజయుడన్న పేరున్నవాడు ఏ కారణానికి ఎప్పుడు ఏం చేస్తాడో వాళ్ళు వస్తూనే ఉంటారు. కురువంశ ప్రారంభం నుంచి వచ్చారు వాళ్ళు. కానీ కలియుగం ప్రారంభంలో జనమేజయుడికి వచ్చింది ఆలోచన సర్పయాగం చేద్దామని. కాబట్టి ఇచ్చిన వాక్కు ఎప్పుడో అనుభవంలోకి వస్తుంది. వీళ్ళు పట్టించుకోవట్లేదు, అవతల ఆదిశేషుడు పట్టించుకోడు. వీళ్ళందరూ ఎప్పుడు చచ్చిపోతారో అన్న బెంగగా ఉంది అని వాసుకి ఏడుస్తున్నాడు. ఐరావతాదులు అని ఆ జాతి పావులన్నింటినీ పిలిచి ఆయన తన బాధ వ్యక్తం చేస్తున్నాడు. వ్యక్తం చేస్తుంటే వీళ్ళు దుందుడుకు స్వభావం, అందుకే క్రూరులు అన్నాడు బ్రహ్మగారు. దుష్టమైన రూపమున్న వాళ్ళు, క్రూరమైన మనసున్న వాళ్ళు, భూమికి భారమైన వాళ్ళు, వీళ్ళు చచ్చిపోతే నష్టం లేదు అన్నాడు ఆయన. వాళ్ళకి ఎంత మంచి మాట చెప్పినా తలకెక్కదు. తలకెక్కకపోవడమే అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైన విషయం. భూమికి భారం ఎప్పుడవుతాడంటే తనకి తెలియకపోవడం అన్నడూ తప్పు కాదు. ఒకడు చెప్తే తలకి ఎక్కించుకొని వాడే భూమికి భారం. రావణాసురుడికి తెలియకపోవడం తప్పు కాదు, ఎంతమంది చెప్పినా వినకపోవడమే భూమికి భారం అయ్యాడు. కాబట్టి వాళ్ళన్నారు, ఏంటనయా అంత బెంగ పెట్టుకుంటావు? జనమేజయుడు యాగం చేస్తే, యాగం చేసేవాడు ఆయన నీటి పాడు చేయడం మనకి రాదా? బోల్డ్ మార్గాలని యాగం పాడు చేసేయడానికి. జనమేజయుని చేయు సర్పయాగమునకు విఘ్నమందరము కావింతుము, అతడు ధర్మార్థికావున దారుణీసురలమై అడుగదము ఇదియు చేయకుమనియును, కొందరమతనికి కూర్చు మంత్రులమునై ఈ క్రతుక్రియ చేసి ఇహపరములకు పెక్కు దోషంబులని హేతువులు చూపియుడిగినంత అందరనొక్క మొగిన భక్ష్య భోజ్య లేహ్య పానీయముల మీద సదములోని విప్రజనుల మీద వెగడుపడగ పారి వెరపింత
ఒజ్జలు తత్ప్రయోగ విధులు తప్పి పరవా. ఏమిటనయా అంత బెంగ పెట్టుకుంటావు? జనమేజయుడు యాగం మొదలుపెట్టాడు అనుకో, మనకి కామరూపం ఉంది, మనం బ్రాహ్మణ వేషాలు వేసుకుంటాం. జనమేజయుడికి బ్రాహ్మణులు అంటే భక్తి కాబట్టి మనం బ్రాహ్మణ వేషాలతో పెడతాం. విడితే బ్రాహ్మణులు వచ్చారని స్వాగతం చెప్పి కూర్చోబెట్టి ఏమిటంటాడు, చాలా తప్పు, ఇలాంటి యాగం చేయకూడదు. ఇటువంటి యాగం చేశావా నీకు రెండూ పోతాయి, ఇహము పోతుంది పరము పోతుంది. ఇక్కడ సుఖం ఉండదు, పై లోకాల్లో సుఖం ఉండదు. రెండు పోయే యాగం ఎందుకు చేస్తావు? ఎవడైనా యాగం ఎందుకు చేస్తాడు? ఇహము పరము కొరకు చేస్తాడు. ఇక్కడ లోకం బాగుండాలి, పైన ఊర్ధ్వలోకాల వాసం దొరకాలి, అందుకు చేస్తారు యాగం. నువ్వు చేసే యాగం రెండూ పోగొట్టేస్తుంది, ఇలాంటిది ఎందుకు చేస్తావు అని మనం చెప్దాం. బ్రాహ్మణ భక్తితో యాగం చేయడం మానేస్తాడు. ఒకవేళ వినడనుకో, మనలోనే కొంతమందిని ఆంతరంగికులైనటువంటి మంత్రుల వేషాలు వేసుకుందాం. కామరూపులం కాబట్టి మంత్రుల మాట కాదనడుగా, ఆంతరంగికులు వాళ్ళు చెప్పిన మాట వింటాడు. వెళ్ళి పరమ ప్రేమతో జనమేజయ తప్పు, ఇటువంటి యాగం చెయ్యొద్దు అని చెప్దాం, వింటాడు. ఇంకా వినలేదనుకో, యాగం మొదలెట్టి ఋత్విక్కులు కూర్చుంటారు. భక్ష్యము భోజ్యము లేహ్యము చోష్యము, తినేవి తాగేవి నాకేవి చప్పరించేవి ఇవన్నీ ఉంటాయిగా, వాటన్నింటి మీద పాకేద్దాం మనం అందరం పాకేస్తే విషతుల్యం అయిపోతుంది. దాన్ని హవిస్సుగా ఇవ్వరుగా, అక్కడ హవిస్సు పాత్ర ఉంటుంది, నేతి పాత్రలు ఉంటాయి, వాటన్నిటి మీద పాకేద్దాం. ఇంకెందుకు ఇస్తాడు? హవిస్సు యాగం అయిపోతుంది. అంతేకాదు వజ్జలు, వజ్జ అంటే ఉపాధ్యాయుడు, వజ్జ ప్రకృతి వికృతి, వాళ్ళు కూర్చుని ఉంటారు యాగం చేద్దామని. వెళ్ళి వాళ్ళ మీద పడదాం, పడి వాళ్ళ మీద పాకుదాం, తలనెత్తి భుస్ అందాం, వాళ్ళు లేచి పారిపోతారు. దీక్షలో ఉన్నవాడు లేచి పారిపోకూడదుగా, దీక్షలో ఉన్నవాడు పీటల నుంచి లేచిపోయి పరిగెత్తిన తర్వాత ఇంకా దీక్షాభంగం అయిపోయిందిగా, ఇంకెక్కడ యాగం పోయిందిగా. ఏమిటనయా దంగెట్టుకుంటాం? వదిలిపెట్టేది, దాని గురించి ఏం భయం లేదు. జనమేజయుడి యాగం మొదలు పెడితే జనమేజయుడి యాగం పాడు చేయడానికి మనకి ఇన్ని ఆలోచనలు ఉన్నాయి. అంటే అందులో ఉన్న కొంతమంది పెద్దలు అన్నారు, మీరు చాలా తేలిగ్గా చెప్తున్నారా, ఒకసారి బ్రాహ్మణుడు మంత్రోచ్చాటనం చేసి అగ్నిలోకి మనం పడిపోవాలి అని ఆయన సంకల్పం చేసిన వెంటనే అపకారం చెయ్యడానికి వెళ్ళిన మనం ఎక్కడున్నామో వెతుక్కుంటూ వస్తాయి అగ్నికీలలు తినడానికి. నువ్వు వాళ్ళ మీద పాకడం కాదు, నీ మీదకి అగ్ని పాకుతుంది. ఎందుకంటే అగ్నికి వ్యాపించే గుణం ఉంది, అందుకే అశ్వశబ్దంతో పిలుస్తారు దాన్ని. గమనము చేత వ్యాపిస్తుంది. అగ్ని వ్యాపించే గుణం లేకపోతే ఇక్కడ అంటుకున్న అగ్ని ఎక్కడి వరకు వెళ్ళిపోతుంటుంది. అరణ్యంలో అగ్ని అంటుకుంటే అరణ్యాన్నంతటినీ కాలుస్తుంది, వ్యాపిస్తుంది. కాబట్టి అసలు మనం ఆ ప్రాంగణంలోకి వెళ్ళగానే వాళ్ళు మంత్రోచ్చాటనం చేస్తే మనం ఎక్కడ దాక్కున్నామో విసుక్కుని మరీ వచ్చి పట్టుకుని లాక్కుపోయి కాల్చేస్తుంది. కాబట్టి నువ్వు నేను దాని మీద పాకడం ఏమిటి, బ్రాహ్మణుల మీద పడడం ఏమిటైనా మతుందా నువ్వు చేసే ఆలోచనకి? ఏమి బాగులేదు నీ చెప్పినటువంటి మాట అంటే. ఆయన వాసుకి తెల్లబోయి వింటున్నాడు. ఎలా మరి దీనికి పరిష్కారం ఎలా కుదురుతుంది, వీళ్ళు ఎలా రక్షింపబడతారు? అందులో ఏలాపుత్రుడు అని ఒక పాము, ఆయన హఠాత్తుగా లేచి ఓ మాట అన్నాడు. కద్రువ మనందరికీ శాపం పెట్టిన రోజు రాత్రి కద్రువ ఒడిలో తల పెట్టుకుని నిద్ర రాకపోయినా నిద్ర వచ్చినట్టుగా నటించి పడుకుని ఉన్నాను నేను. ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. బ్రహ్మగారి దగ్గరికి దేవతలందరూ వెళ్ళారు. వెళ్ళి మహాపరాక్రమవంతులు కదా పాములు, అంత పరాక్రమవంతులైన జాతిని తన అధర్మానికి తన అసత్యానికి చనిపోమ్మని కద్రువ ఎలా శపించిందయ్యా? ఆవిడిచ్చిన వాక్కుకి పాముల జాతి అంతా నశించిపోవడమే. ఇంత బలవంతులైనటువంటి పాములందరూ పడిపోయి నశించుకోవలసిందే. అందులో ఆదిశేషుడున్నాడు, వాసుకి ఉన్నాడు, మహానుభావులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మడిసిపోతారా అని అడిగారు దేవతలు. అడిగితే వాళ్ళతో బ్రహ్మగారు అన్నారు, క్రూరాకారుల జగదపకారుల పన్నగుల దల్పగానోపని ఈ దారునికి హితంబుగా దుష్టోరగ సంహారమిప్పుడొడబడవలసెన్. అసలు కద్రువ నోటి వెంట ఆ మాట వచ్చేటట్టుగా ప్రేరణ ఎందుకు చేశామో తెలుసా? మీకెవరికి తెలీదు. క్రూరాకారుల పావును చూడగానే ఎంత బాగుందో అని ఇలా చూసేవాడు ఎవరు ఉండడు. దాని ఆకారం చూస్తేనే అసలు భయం. క్రూరాకారుల జగదపకారుల, జగత్తుకి అపకారం చేస్తాయి, దానికి భయం వేస్తే కరుస్తుంది. కాబట్టి జగత్తుకి అపకారం చేసేటటువంటి లక్షణం ఉన్నటువంటి ఆ పాములు పన్నగుల దాల్పగానోపని ఈ దారునికి హితంబుగా
అటువంటి పాముల యొక్క పాపపు నడత నేను భరించలేకపోతున్నానని భూదేవి ఏడుస్తోంది. అందుకని అవన్నీ నశించిపోవాలి. అవన్నీ నశించిపోవడానికే కద్రువ నోటి వెంట ఆ మాట వచ్చింది. కాబట్టి అవి నశించిపోతాయి. అది దేవతలకి ప్రీతికరమే, పావులన్నీ నశించిపోవడం. కాబట్టి నువ్వేం బెంగపెట్టుకోకర్లా, అవి పోని. కానీ ఇందులో దేవతా సర్పములు కొన్ని ఉన్నాయి. అవి దేవతలకు, భూమికి, మనుష్యులకు ఉపకారం చేసేటటువంటివి. అవి పడకుండా, ఆ యాగంలో పడిపోకుండా, ఒకానొకప్పుడు వాసుకి చెల్లెలైనటువంటి జరత్కారు వేరొక మునిశ్రేష్ఠుడైనటువంటి జరత్కారుని వివాహం చేసుకుంటుంది. ఇద్దరి పేర్లు జరత్కారే. వారిద్దరికీ కలిపి ఆస్తికుడు అనబడేటటువంటి ఒక ముని పుడతాడు. ఆ ముని వెళ్ళి జనమేజయుడి యొక్క సర్పయాగాన్ని ఆపు చేస్తాడు. ఆపు చేస్తే పాపభూయిష్టమైన సర్పములన్నీ అప్పటి వరకు యాగంలో పడి కాలిపోతాయి. ఆ తర్వాత కొన్ని సర్పములు దేవతలతో చిలిమి చేసినవి, పుణ్యం చేసినవి, లోకోపకారం చెయ్యవలసిన పాములు కొన్ని మిగిలిపోతాయి. ఆ విధంగా వాటి సంఖ్యని తగ్గించేస్తాం. లేకపోతే వాటి సంఖ్య ద్విగుణీకృతం అయిపోతే ఈ భూమి మీద మిగిలిన ప్రాణులు బ్రతకవు. భయంతో చాలా బీభత్సమైన వాతావరణం ఏర్పడుతుంది. అందుకని అది నశించిపోవడానికే ఈ ఏర్పాటు జరిగింది. అంటే ఇది ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక జాతి అంతా దేనివల్ల నశించిపోతుంది అంటే, అందరూ కలిసికట్టుగా ఒకే రకమైన పాపపు జీవనానికి అలవాటు పడి ఒక సంఘముగా ధర్మ వ్యతిరిక్తమైనటువంటి ప్రవర్తనకి అలవాటు పడిపోతే ఈశ్వరుడు ఒక మహాత్ముని యొక్క వాక్కుని ప్రచోదనం చేస్తాడు. వాళ్ళకి వ్యతిరేకంగా విడిచిపెట్టు అని. దానికి ఏం పెద్ద యుద్ధం అక్కర్లేదు. ఎక్కడో ఎప్పుడో ఒక మహాత్ముడలిగి ఒక్క మాట అంటాడు అంతే. ఆయనన్న ఆ మాటకి ఆ జాతి అంతా నశించిపోతుంది. వ్యక్తుల యొక్క వాక్కు, ఈశ్వర బలం కలిగినటువంటి వారి వాక్కు అంత శక్తివంతం. దాన్ని ఈశ్వరుడు ప్రచోదనం చేయించి ఇబ్బందులు తీసుకొస్తూ ఉంటాడు. ఎప్పుడు మన జీవనము పాపభూయిష్టమైతే, మనం ధార్మికంగా ఉంటే ఆ ఈశ్వరుడే మనల్ని రక్ష చేస్తాడు. అందుకే ఘోర అఘోర రూపములు రెండూ ఈశ్వరుడికే ఉంటాయి సనాతన ధర్మంలో. తప్ప భయపెట్టడానికి ఓడు, భయపెట్టిన వాడి నుంచి రక్షించడానికి ఓడు సనాతన ధర్మంలో ఉండరు. ఇద్దరూ ఈశ్వరుడే ఉంటాడు. భయకృత్ భయనాశన, భయమును సృష్టించిన ఆయనే, భయాన్ని పోగొట్టిన ఆయనే, ఆపద ఇచ్చిన ఆయనే, ఆపదని తీసేసిన ఆయనే, పాపములకు ఫలితం ఇచ్చి ఘోర రూపంతో నిలబడ్డ ఆయనే, ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ భయానకమైన రూపాన్ని విడిచిపెట్టి ఒక కన్న తండ్రిగా ప్రసన్నమూర్తిగా నిలబడిన ఆయనే. కాబట్టి మన నడవడిని బట్టి ఈశ్వరుడు మనకి కనపడము అన్నది, ఈశ్వరుడు మనకి ఫలితం ఇవ్వడము అన్నది ఆధారపడి ఉంటుంది. కాబట్టి అటువంటి మహాపురుషుడు ఒకడు జన్మించాలి. జన్మించితే ఆనాడు మనందరం గట్టున పడతాం. కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆ ఆస్తికుడు పుట్టడానికి ఆ జరత్కారు ఎక్కడున్నాడు? ఆ జరత్కారుడు దొరికితే వాసుకి చెల్లెలైన జరత్కారువునిచ్చి వివాహం చెయ్యాలి అని ఆయన వైపుకి కథ తిరిగింది. తిరిగితే ఆయన యయావర వంశమునందు శ్రేష్ఠుడు, బ్రహ్మచారి, గొప్ప నియమపాలనం చేసేటటువంటి వ్యక్తి. ఇంకా ఎంత ఘోరమైన బ్రహ్మచర్యం అంటే ఆయన ఊర్ధ్వరైతస్కుడు. ఆయన భార్య అన్న మాటని కూడా స్మరణలోకి రానివ్వలేదు. అంత గొప్పగా శాస్త్రాధ్యయనం చేశాడు, అంత గొప్ప తపస్సు చేశాడు. అయితే బ్రహ్మచారిగా శాస్త్రాధ్యయనం చేయడం, బ్రహ్మచారిగా తపస్సు చేయడం చాలా గొప్ప విషయాలు. కానీ ఇవి ఎంతవరకు పనికొస్తాయి? ఒక వయస్సు వరకే. ఒక వయస్సు తర్వాత వివాహం నేను చేసుకోవడమా, నేను చేసుకోకపోవడమా అన్న విషయంలో నాకు స్వేచ్ఛ ఉండదు. సనాతన ధర్మంలో ఎట్టి పరిస్థితులలోనూ వివాహం చేసుకోకుండా ఉండరాదు. ఎందుకంటే దాని వలన మీరు రుణపడిపోతారు. పితృరుణము అని ఉంటుంది. తండ్రికి కొడుకు పుట్టగానే రుణపడతాడు. దేనికి రుణపడతాడు? ఆయన నన్నెలా కన్నాడో నేను అలాగే ఇంకొక కొడుకుని కనాలి. కంటే తప్ప ఆ రుణం పోదు. ఒకవేళ తండ్రి శరీరం విడిచిపెట్టేసినా పితృదేవతలు చూస్తూ ఉంటారు వీడు కన్నాడా కొడుకునని.
నాన్నగారండి నేను కూడా కొడుకుని కన్నాను అని కొడుకుని కన్నప్పుడు సచేల స్నానం చేస్తారు. అందుకే ఏ బట్టలతో ఉన్నాడో ఆ బట్టలతో నీటి మీద చప్పుడయ్యేట్టు నీరు పైకి ఎగిరేటట్టు ఎప్పుడు దెబ్బ కొట్టడం కానీ దూకడం కానీ చెయ్యరు. ఒక్క సచేల స్నానంలో కొడుకు పుట్టినప్పుడు కొంచెం ఎత్తైన ప్రదేశం నుంచి లోపల రాళ్లవి లేవని నిర్ధారణ చేసుకున్న తర్వాత దాని నుంచి నీటిలోకి దూకుతారు. దూకితే శరీరం నీటిలో పడ్డప్పుడు ఒక్కసారి నీరు పైకి లేస్తుంది. ఆ పైకి ధబ్ అన్న శబ్దంతో పైకి లేచిన నీటి కెరటాన్ని చూసి వీడు పితృల నుంచి విముక్తుడయ్యాడు అని పితృదేవతలు సంతోషిస్తారు. అప్పుడు చేస్తారు సచేల స్నానం. ఇంకొకసారి సచేల స్నానం వేరొక అమంగళకరమైన సందర్భం కాబట్టి నేను దాన్ని అసలు ప్రస్తావన చేయను. మంగళ స్నానం సచేల స్నానం కొడుకు పుట్టినప్పుడు చేస్తారు. కాబట్టి పితృరుణం నుంచి విడుదల పొందాలి. వాడు మహాతపస్వి కావచ్చు, చదువుకున్నవాడు కావచ్చు, గొప్ప తత్వవేత్త కావచ్చు, ఎన్ని తెలిసున్నవాడైనా కావచ్చు, అటు సన్యాసము తీసుకోకుండా ఇటు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన వాడు భ్రష్టుడవడమే కాదు, వాడి పితృదేవతలు కూడా భ్రష్టులైపోతారు. మహాభారతం తీర్పు చెప్తాను. కాబట్టి నేను పెళ్లి చేసుకోనండి, నాకు వేదాంతం అలవాటైందండి, నేను ఇలా ఉంటానండి, నాది చాలా గొప్ప వ్రతం అండి అన్నవాడెవరో అది చాలా దుర్మార్గమైనటువంటి విధానం. అలా ఉండకూడదు, శాస్త్రం అంగీకరించదు దాన్ని. కాబట్టి ఆ జరత్కారు చేసినటువంటి తప్పేమిటంటే తాను బ్రహ్మచర్యమునందుండి శాస్త్రాధ్యయనం చేశాడు, తపస్సు చేశాడు, గురువుల యొక్క శుశ్రూష చేశాడు. దాని వలన ఆయనకి ఋషి రుణం తీరింది. కానీ పెళ్లి చేసుకోలేదు, చేసుకోకుండా ఉండిపోయాడు. ఘోరం వ్రతములు సలుపుచు దార పరిగ్రహము సేయ తానొల్లక సంసారపు భవభీతి అపార వ్యామోహపాశ బంధచ్యుతుడై. ఆయన భార్యని స్వీకరిస్తే పిల్లలు పుడతారు, పిల్లలు పుడితే సంసారం వస్తుంది, సంసారం వస్తే మాయ కమ్ముతుంది, మాయ కమ్మితే మళ్ళీ పుట్టాలి. కాబట్టి అసలు నేను దారని స్వీకరించాను, నేను పాణిగ్రహణం చేయను, నాకు భార్య వద్దు, గృహస్థాశ్రమం వద్దు అని ఆయన పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు. ఉండిపోయి ఒక రోజున ఎందుకో ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఒక ప్రాంతంలో తిరుగుతున్నాడు. ఆ తిరుగుతున్నటువంటి సమయంలో అక్కడ కొంతమంది ఆ నీటి సరస్సు ఒకటి ఉంది, ఆ నీటితో కూడినటువంటి ఒక చిన్న సరస్సు, అక్కడ ఔరుగడ్డితో చేయబడినటువంటి దుబ్బులు కొన్ని ఉన్నాయి. ఆ దుబ్బుల యొక్క వేర్లు ఎలకలు కొరికేసాయి. ఒకే ఒక్క వేరుంది, అసలేది గడ్డి దుబ్బు. ఆ గడ్డి దుబ్బుకున్నది ఒక్క వేరు. ఆ ఒక్క వేరుతో ఉన్నటువంటి గడ్డి దుబ్బుకి గడ్డి పరకలు చాలా ఉంటాయి కదండి, ఆ పరకలన్నీ పట్టుకుని కొంతమంది తలకిందులుగా వేలాడుతూ సూర్యకిరణాలు తింటున్నారు. తింటుంటే ఈయనన్నాడు వాళ్ళని చూసి, అబ్బో ఇది ఒక గొప్ప తపస్సులా ఉంది, ఒక వేరున్న గడ్డి దుబ్బుకున్న గడ్డి పరకలు పట్టుకుని ఇంతమంది తలకిందులుగా వేలాడుతూ సూర్యకిరణాలు తింటూ ఉన్నారు, గడగడ గడగడ వణుకుతున్నారు మీ అందరూ, తలలు కంపిస్తున్నాయి, నాడులు పైకొచ్చి ఉన్నాయి, ఇంత గొప్ప తపస్సు ఎలా చేస్తున్నారు, దీని యొక్క గొప్పతనం ఏమిటో నాకు చెప్తే నేను చేస్తాను అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, ఆ తలక్రిందులుగా వేలాడుతున్న వాళ్ళు, మా ప్రారంభమయ్యా ఇది తపస్సు కాదు, మా వంశంలో జరత్కారుడు అనబడేటటువంటి వాడు ఒకడు పుట్టాడు, వాడు పెళ్లి చేసుకోనని భీష్మించాడు, వాడు పెళ్లి చేసుకోనని భీష్మించిన కారణం చేత ఇదిగో తిరగేసి కట్టబడ్డాం, వేలాడుతున్నాం. ఆ వేర్లు ఆ పిల్లవాడు పెళ్లి చేసుకోకుండా ఉన్న కొద్దీ యమధర్మరాజు గారు ఎలక రూపంలో కొరికేస్తున్నాడు ఆ వేర్లు. కాబట్టి ఇప్పుడు మా పుణ్యం, మేము చేసిన తపస్సు మమ్మల్ని రక్షించకుండా పోతాం. మేము చాలా ధార్మికంగా జీవించాం, మేము చాలా గొప్ప తపస్సు చేశాం, కానీ ఉపయోగమే ఉంది. అదిగో మా వంశంలో పుట్టినవాడు పెళ్లి చేసుకోవడం మానేశాడు, దానివల్ల ఇంకొక వేరు ఉండిపోయింది. అంటే ఇంకా వాడు పెళ్లి చేసుకుంటానని అంగీకరించి పెళ్లి చేసుకుని ఒక కొడుకుని కనడానికి ఉన్నటువంటి సమయము చాలా కొద్దిగా మిగిలి ఉంది. వాడు గాని ఈ కాస్త సమయంలో కూడా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోతే ఆ ఒక్క వేరు యమధర్మరాజు గారు కొరికేస్తాడు. కొరికేస్తే ఇది తపస్సు కాదుగా, కొరకగానే అంతే వేగంతో మేము అధోలోకములకు వెళ్ళిపోతాం. ఇక మాకు ఊర్ధ్వలోకవాసం ఉండదు. మేము చెయ్యని పాపానికి, మేము చెయ్యని నేరానికి ఒక ధూర్తుడైనటువంటి కొడుకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయి మేము లోకాలను ఉద్ధరిస్తున్నామని చెప్పుకు తిరుగుతూ తపస్సు చేస్తున్నానని చెప్పుకుంటున్న వాడి వల్ల మేము ఇంతటి నేరాన్ని పొందాం. వాడు
తపస్సు చెయ్యక్కర్లేదు, శాస్త్రాలు చదవక్కర్లేదు, ఇంకోటి చెయ్యక్కర్లేదు. వాడు గృహస్థాశ్రమంలో ఉండి వాడి ధర్మం వాడు చేసి ఉంటే మేమందరం తరించి ఉండేవాళ్ళం. కాబట్టి నాయన, నువ్వెవరో మాతో ప్రీతి కలిగిన బంధువు మాట్లాడినట్టు మాట్లాడావు. నీకెప్పుడైనా మా వాడు ఆ జరత్కారుడు అన్నవాడు కనపడితే వాడికి చెప్పవయా మా బతుకిలా ఉందని అన్నాడు. అంటే ఆయన అన్నాడు, మీరలు నా దేవతలు ఆరాధ్యులు, నేను నీకు ఆత్మజుడా జరత్కారుడను వాడ, ముందర దార పరిగ్రహము సేయ తగులదు బుద్ధిన్. అయ్యయ్యో, మీరు వెతకమన్న జరత్కారుడు ఎవరో కాదు, నేనే. మీరే నా తాతతండ్రులు. నేను ఎంత అపరాధం చేశాను ఏమిటో, ఇన్నాళ్ళ నుంచి పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం గొప్ప అనుకుని పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాను. ఇప్పుడు అర్థమైంది, పెళ్లి చేసుకోకుండా ఉండి ఎంత శాస్త్రాధ్యయనం చేసి ఎన్ని చేసినా వాడు ఇంకోళ్ళని ఉద్ధరించడం మాట దేవుడు, వాడి పితృదేవతల్ని వాడే ఉద్ధరించుకోవడం. కాబట్టి నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. మిమ్మిట్లు చూచి నీకు హితం మెట్లగు అట్లకా ముదంబున దారార్థము ప్రవర్తింపగా చిత్తమిపుడే పుట్టె నాకు ధర్మస్థితిమై. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు బాధ కలిగింది. అయ్యో, నేను పెళ్లి చేసుకోకపోవడం వల్ల ఎంత ప్రమాదం వచ్చింది అన్న విషయం నాకు అర్థమైంది. కాబట్టి నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది. కాబట్టి నేను వివాహం చేసుకుని తప్పకుండా సంతానాన్ని కంటాను. నేను సంతానాన్ని కంటే మీరు ఊర్ధ్వలోకాలకి వెడతారు. కాబట్టి ఈ ఒక్క వేరు కొరకబడే లోపలే నేను తప్పకుండా వివాహం చేసుకుంటాను. అంటే జరత్కారుని యొక్క తండ్రి తాతలు ఒక ధర్మాన్ని చెప్తున్నారు లోకానికి. ఎందుచేత అంటే ఇవాళ లోకంలో మెట్ట వేదాంతము అని ఒక మాట. వాడు ఏవో 4 మాటలు వింటాడు. విని పెళ్లి చేసుకోవలసిన వాడు ఇంటికి వెళ్ళి ఏమిటి సంసారం, నేను పెళ్లి చేసుకోనంటే ఆ తల్లిదండ్రులు ఎంత బెంగెట్టుకు చచ్చిపోతుంటారో తెలియదు. మీకు అనుభవంలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇగో ఇలాంటి ప్రసంగాలు చేసిన పాపానికి ఏమవుతుంటుందంటే నాకు ఫోన్లు వస్తుంటాయి అప్పుడప్పుడు. అయ్యా, నేను పెళ్లి చేసుకోనండి, నేను అది చదివాను ఇది చదివాను, సంసారంలో పడిపోయి పాడైపోవడం ఎందుకండి, నేను ఇలా బ్రహ్మచారిగా ఉండిపోయి తరించాలనుకుంటున్నాను. అప్పుడు నేను తరచుగా చెప్తుంటా, దేవీ భాగవతంలో కూడా ఉంది జరత్కారు వృత్తాంతం. మహాభారతం ఆదిపర్వంలోనూ దేవీ భాగవతంలోంచి ఒకసారి జరత్కారుడి యొక్క వృత్తాంతం చదువుకుని అది చదివిన తరువాత నువ్వు నాకు ఫోన్ చేసి మాట్లాడు అని చెప్తుంటాను. చాలా మంది అది ఎక్కడో సేకరించుకుని చదివిన తర్వాత అయ్యా నేను పెళ్లి చూపులకు వెళ్తున్నానండి అంటుంటారు. అందుకని ఫోన్లే నన్నయ్య గారు మహానుభావుడు వ్యాస భగవానుడు లోకాన్ని ఇలా రక్షించాడు, ఎంతమంది తల్లిదండ్రులు రక్షింపబడుతున్నారు అనుకుంటూ ఉంటారు. కాబట్టి పెళ్లి చేసుకోకపోవడం మన నిర్ణయానికి విడిచిపెట్టలేదు సనాతన ధర్మం. అసలు నువ్వు సనాతన ధర్మం నమ్మినవాడివైతే సన్యసించాలంత వైరాగ్యం ఉంటే నీవు సన్యసించకపోతే వివాహం అన్నా చేసుకోవాలి. అటు వివాహము చేసుకోక ఇటు సన్యాసము తీసుకోకుండా ఉండిపోయిన వాడు లోకాన్ని ఉద్ధరించడం మాట దేవుడికు, వాడిని వాడే ఉద్ధరించుకోడు. వాడు పితృదేవతలు కూడా పాడు చేసేస్తాడు. కాబట్టి ఇప్పుడు జరత్కారుని యొక్క తల్లిదండ్రులు అంటున్నారు, ఆ తండ్రి తాతలు అంటున్నారు, తగియడు పుత్రులంబడసి ధర్మము తప్పక తమ్ము ఉత్తముల్ పొగడగా మన్ మహామతులు పొందుగతుల్ కడు ఘోరనిష్టతో తగిలిత పంబు చేసియును దక్షిణి లెమ్ముగా ఇచ్చి యజ్ఞముల్ ఎడగడ చేసియున్ పడయనేర రపుత్రకులైన దుర్మతుల్. యజ్ఞాలే చేయని, యాగాలే చేయని, కోట్ల రూపాయలు దక్షిణలే ఇవ్వని, ఘోర నిష్టతో తపస్సులే చేయని, వివాహం చేసుకుని పిల్లల్ని కని గృహస్థాశ్రమంలో ఉండనటువంటి వాడికి ఎట్టి పరిస్థితులలో స్వర్గద్వారమును చూడనివ్వరు, వాడు అధోగతికే వెడతాడు. కాబట్టి వివాహము చేసుకుని తీరవలసిందే. మహాభారతంలో వ్యాస భగవానుడు మనకు అందించిన సత్యం, నన్నయ్య వంటి ఋషి మనకు అందించినటువంటి సత్యం. కాబట్టి దీనికి వ్యతిరేకంగా వాదించి మనం ప్రయోజనం ఉండదు. మనం పితృరుణాన్ని తీర్చుకోవడానికి గృహస్థాశ్రమమునందు ప్రవేశించవలసిందే. దాన్ని మీరంతా నోరు కొట్టుకు చెప్పక్కర్లేదు, మీతో సహా మేమందరం చేసిన వాళ్ళమే అని మీరు అంటారు, నాకు తెలుసు. కాకపోతే అదొక ఆర్తి, ధర్మమునందు చెప్పేటప్పుడు అదొక ఆర్తితో నేను అంత గట్టిగా చెప్పడం అంతే. కాబట్టి ఇప్పుడు ఆయన వివాహం చేసుకుంటాను అని తల్లిదండ్రులు ఆ తండ్రి తాతలతో అన్నాడు, నేను చేసుకుంటాను, కానీ నాన్నగారు నాకు ఒక్క కోరిక,
నాకు ఏ పేరుందో ఆ పేరే ఉన్న పిల్ల దొరికితే చేసుకుంటాను. ఏదో చిత్రమైన కోరికలు లోకంలో, దానికి ఏమీ అర్థం ఉండదు. వాడికి పెంకితనం, అందుకని సాత్వికమైన పిల్ల నచ్చదు. పెంకితనం లేకపోతే ఏమిటంటే అందం ఏమిటండి అంటాడు. నాకు ఇంకా ఆశ్చర్యకరమైన ఏమిటంటే సభాముఖంగా చెప్పకూడదు కానీ ఆ పిల్ల ఎంతో సంస్కారవంతురాలు. పెళ్ళైన తర్వాత వాడు తినేస్తాడు. అలా నువ్వు నన్ను ఏమండి ఏమండి అనకూడదు, పేరు పెట్టి పిల్ల అంటాడు. తప్పండి, మా నాన్నగారు వింటే పీక నొక్కేస్తాడు. పేరు పెట్టి పిలవడం ఏమిటండి, తప్పలా పిలవకూడదు భర్తని. మా నాన్నగారు పుట్టినప్పటి నుంచి నూరిపోసారు, నేను పుట్టిన కుటుంబం అటువంటిది, పేరు పెట్టి పిలవడం ఏం ప్రారంభం అండి, అలా పిలవకూడదండి, మీ నాన్న వినకుండా పిల్లంటాడు. ఏం చెప్తాం? ఎందుకు అఘాయిత్యం కోరిక అంటే వాడు ఎక్కడో విన్నాడు, అందుకని వాడికి అపిస్త కోరిక. పేరు పెట్టి పిలిపించుకోవాలి, భార్యతో పేరు పెట్టి పిలిపించుకోవడం ఏంటి? చక్కటి సంప్రదాయం ఒకటి ఉంది కదా లోకంలో, భర్తని దైవంగా చూసామండి అని పిలవడం. వాడు పేరు పెట్టి పిల్లంటాడు. నేను అక్కడక్కడ విని ఏంటి పేరు పెట్టి భర్తని పిలవడం ఏమిటి అని అడిగితే అలా పిలిస్తే ఆయనకి ఇష్టం అని చెప్తుంటారు. నాకు అప్పుడు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఓహో సరే, లోకంలో బహుశా ఇలాంటివన్నీ కనపడితేనే ఉపన్యాసాలు చెప్పగలనని ఈశ్వరుడు నాకే చూపిస్తాడులా ఉంది ఇలాంటివన్నీ అనుకుని నా ప్రారంభం అనుకుని వెళ్ళిపోతుంటాడు. కాబట్టి ఆయన నా పేరు ఎటువంటిదో అటువంటి పేరే ఉన్న పిల్ల దొరికితే పెళ్లి చేసుకుంటాడు. కాదు కాదు, అది ఈశ్వరానుగ్రహం. జరత్కారు ముని, ఆయనకు వచ్చింది అటువంటి ఆలోచన అంటే మళ్లీ గబుక్కుని ఎవరినో చేసుకోవడం కాదు. వాసుకి చెల్లెలు జరత్కారుని చేసుకుంటే తప్ప, మహాపురుష జననం జరిగితే తప్ప సర్పయాగం జనమేజయుడు చేసినప్పుడు పావుల్ని రక్షించేవాడు పుట్టడం. అందుకని అటువంటి మహాపురుష సంపర్కం చేత మహాతేజోవంతుడైన కొడుకు పుట్టాలి ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆ జరత్కారుడు పిల్ల కోసం తిరుగుతున్నాడు దేశం అంతా. అలా తిరగచ్చా అండి అని మీరు అనుమానపడక్కర్లేదు. పెళ్లి చేసుకునేటప్పుడు సంబంధం కోసం వెతుక్కోవలసిన పూచి పెళ్లి కూతురు తండ్రిది కాదు, పెళ్లి కొడుకు తండ్రి. నేను నిజం చెప్తున్నాను. ఇప్పుడు నా కూతురు పెళ్లి అయిపోయింది, నా కొడుకు పెళ్లే మిగిలింది. నా కొడుకు పెళ్లికి ఆడపిల్ల తల్లిదండ్రులు నా దగ్గరికి రావాలని నేనేమీ ఆశించను. ఈమె నా కోడలైతే బాగుంటుంది అని నాకు ఏ కుటుంబంలోనైనా ఏ పిల్లనైనా చూసి అనిపించిన నాడు మంచి రోజు చూసుకుని నేనే వాళ్ళింటికి మా గోపాలకృష్ణ గారు లాంటి ఆత్మీయుల్ని ఆంతరంగికుల్ని పంపిస్తాను. అలా పంపించాలి, తానే వెళ్ళిపోడు, పంపిస్తాడు. పంపించి ఈ పిల్లని అడుగుతాను, అయ్యా మీ పిల్లని కోటేశ్వరరావు గారు కోడల్ని చేసుకోవాలనుకుంటున్నారు, మీరు అంగీకరిస్తారా అంటే ఆయన అంగీకరిస్తాం, కోటేశ్వరరావు కోడల్ని చేస్తాం అని అనాలి. కాబట్టి నా కోడల్ని నేను వెతుక్కోవాలి, అంతేగాని కోటేశ్వరరావు అబ్బాయిని మా అమ్మాయికి ఇస్తారా అండి అని వాళ్ళు నా కోసం మా అబ్బాయి కోసం వెతుక్కోక్కర్లేదు. ధర్మం అంతే. కన్యావరణము అని మనకి వివాహంలో ఎప్పుడైనా పరమేశ్వర కళ్యాణం చేసినప్పుడు కూడా బ్రాహ్మణులకు తాంబూలం ఇచ్చి, అయ్యా మీరు వెళ్ళి నా వంశ ప్రతిష్టకి తగిన పిల్లని వెతికి మీరు చూసి నిర్ణయం చేసిరండి అని చెప్తారు. కాబట్టి పెద్దలు నిర్ణయించినారు కాన, వీడే నిర్ణయించుకుని వాళ్ళ పేరెడితే వేరే విషయం అది. కాబట్టి ఇప్పుడు ఆయనే తిరుగుతున్నాడు భూమి మీద, నాకు తగిన పిల్ల ఎక్కడ దొరుకుతుంది అని వెతుక్కుంటున్నాడు. వెతుక్కుంటుంటే వాసుకి చూశాడు. చూసి ఆ వాసుకి గబగబా జరత్కారు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆ జరత్కారుడితో మాట్లాడుతున్నాడు. ఎంత అందమైన మాటలండి. ఆయన అన్నాడు, ధన్యం వయ్య భవత్కులంబు అతి కృతార్థం వయ్య అస్మత్కులంబు అన్యోన్యానుగుణాభిధానముల చిత్తానందమందన్ వివేకన్యాయాన్విత భూసురోత్తమ జరత్కారు జగన్మాన్య ఈ కన్యాభిక్ష పరిగ్రహింపుము జరత్కారున్ మదీయానుజన్. నీవు బ్రహ్మచారివి, సన్యాసి బ్రహ్మచారి ఇద్దరు భిక్ష పుచ్చుకోవచ్చు. నువ్వు బ్రహ్మచారివి కదూ, నేను భిక్ష ఇద్దాం అనుకుంటున్నాను. ఏమిటో తెలుసా భిక్ష? మీది అద్భుతమైన వంశం. నిశ్చితార్థం చేసుకునేటప్పుడు ఈ మాటలు చెప్పి చేసుకోవాలి. వాళ్ళ వంశం వాళ్ళు చెప్పాలి, వీళ్ళ వంశం వీళ్ళు చెప్పాలి. రెండు వంశాలు మంచివి అని అక్కడ ఉన్న పెద్దలు విని సంతోషించాలి. అప్పుడు నిశ్చితార్థం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాసుకి చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, మీ వంశము చాలా గొప్పది, మా వంశము చాలా గొప్పది. ఇవాళ మా వంశము ధన్యత చెందింది మీ వంశంతో వియ్యం అందడం వల్ల. నా చెల్లెలుంది, ఆమె పేరు జరత్కారు, నీ పేరు జరత్కారుడు. ఇద్దరి పేర్లు గుణములు కూడా కలిశాయి. అన్నిటికన్నా ప్రధానం ఇది వివాహంలో అంటే గుణములు కలిగాయి. ఆయన గుణం ఎటువంటిదో పిల్ల గుణము కూడా అటువంటిదే అయితే ఇద్దరూ సంతోషంగా ఉంటారు.
ఆయన మహామూర్ఖుడు అనుకోండి, ఆ అమ్మాయి మూర్ఖురాలు అనుకోండి, మీరు చక్కగా అక్షతలే చేయొచ్చు. ఎందుకో తెలుసండి, వాళ్ళిద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారు. ఆయనకి నచ్చుతుంది ఆ గుణం. నేను ఇవాళ కుంకుడుకాయలతో తలంటి పోసుకుంటానన్నాను అనుకోండి, నీ ప్రాణమే పోయిన షాంపూతోనే కొస్తానంది అనుకోండి. ఇది పట్టుదల అంటే. మా ఆవిడండి ఎంత డిటర్మినేటెడో తెలుసా అంటాడు. అది డిటర్మినేషన్ ఏంట్రా నీ మొహం, నువ్వు చెప్పిన మాట వినకపోతే డిటర్మినేషన్. కుంకుడుకాయ పులుసుతో తలంటి పోసిన భాగ్యం లేదా నీకు? మీ కర్మ. అలా మీరు చెప్పినట్టు అసహ్యంగా వెంటనే అభిప్రాయాలు మార్చుకునే భార్య మీకు దొరికింది, అది మీ ప్రారంభం. నా భార్య అలా మార్చుకో, మాట అంటే మాట. అప్పుడు ఇద్దరు మూర్ఖులకి సంసారం బాగుంటుంది. అది ఒకరికొకరు తగినవారు. అలా ఒకరు చక్కగా ఒకరు చెప్తే వినేవారు అనుకోండి, రెండో వాళ్ళు కూడా ఒకరు చెప్తే వినేవాళ్ళు అయితే వాళ్ళకి అన్యోన్యంగా ఉంటుంది. ఒకడు మూర్ఖుడు, ఒకళ్ళు చెప్తే వినేవాళ్ళు అనుకోండి, రెండో వాళ్ళు నలిగిపోతూ ఉంటారు. ఈవిడ వినడమే, ఆయన వినడు. ఎప్పుడు ఆయన జీవితంలో వినడం అన్నది లేదు, ఈవిడ జీవితంలో ఆయనకి చెప్పడం అన్నది లేదు, చెప్పి ఒప్పించడం అన్నది లేదు. వాళ్ళ జీవితం అంతా అలాగే ఉండిపోతున్నప్పుడు ఏమిటి మన ఇద్దరం అక్షతలు వేసి ఏమిటి ఉపయోగం? ఏమి ఉండదు. కాబట్టి ఎవరికి తగిన గుణము వారికి ఆ తగిన గుణము వారే లభిస్తే బాగుంటుంది. ఒక్కొక్కడికి మార్నింగ్ షో చూడడమే ఇష్టం. ఏదో అదో విచిత్రంగా ఉంటుంది కొంతమందికి. ఏమిటో నాకు స్నేహితులు ఉండేవాడు, ఎక్కడ ఈ టీవీ ఛానల్ ఎక్కడ ఈ ఉపన్యాసం విన్నాడంటే నా బతుకు బట్టబయలు చేసేది వీడు అనుకుంటాడు. వాడిని ఉదయం ఎందుకురా సెలవు కదురా ఫస్ట్ షోకి వెళ్ళరా అంటే, అలా కాదు నీకు తెలీదు, పొద్దున్న 8:30 కల్లా పలహారం చేసేసి ఆ టికెట్లకి క్యూలో నిలబడి వెళ్ళి పోరాటం చేసి టికెట్ కొనుక్కుని వెంటనే లోపలికి వెళ్ళిపోయి బయటంతా వెన్నెలగా ఉంటే ఇక్కడ చీకట్లో కూర్చుని సినిమా చూసి 1:30 అయిపోకో 1 అది విడిచిపెడితే అప్పుడు నకలాడుతూ ఇంటికి వెళ్ళి అప్పుడు పెట్టించుకుని అన్నం తిని పడుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. సెలవు నీకేం తెలుసు, నువ్వు ఎప్పుడు ఫస్ట్ షోకి వెళ్దామంటావు. ఆ ఫస్ట్ షోకి వెళ్ళకూడదు, మార్నింగ్ షోకి వెళ్ళాలనేవాడు. వాడికి ఫస్ట్ షోకి వెళ్ళే పిల్ల దొరికితే చాలా కష్టం కదండి. మార్నింగ్ షోకి వెళ్ళే పిల్ల దొరికింది అనుకోండి, వాళ్ళిద్దరు చట్టాబట్టాలు ఎదుగుపోతారు కదా. నేను గుణములు కలవడం చాలా ప్రధానం. అంటే నేను చాలా హేయమైన రీతిలో తీసుకొచ్చి ఉదాహరణ చెప్పాను. గుణములు కలిసాయనుకోండి, వాళ్ళకి నప్పింది, హాయిగా ఉన్నారు, అది ప్రధానం. ఇద్దరూ కలిసి ఉంటే చాలు. కాబట్టి ఇద్దరూ కలిసి ఉంటారు. గుణములు ఇద్దరి పేర్లు కూడా కుదిరేయో, ఇది విచిత్రం అన్నాడు వాసుకి. గుణములే కాదు పేర్లు కూడా కలిసే మీ ఇద్దరికి. నా చెల్లెలి పేరు జరత్కారు, నీ పేరు జరత్కారుడు. బాగుంది కదా చక్కగానే. జరత్కారు జరత్కారు అని వేస్తే చూసేవాళ్ళు ఇదేం వెడ్డింగ్ కార్డు అని తెలబోరు. కాబట్టి ఈ పెళ్లి చేద్దామా అంటే ఆయన కూడా నేను ఇలాంటి పిల్ల కోసమే వెతుక్కుంటున్నాను తప్పకుండా, కాబట్టి పెళ్లి చేసుకుందాం. కానీ మీరు ఇందులో ఈయన స్వభావంలో ఒక గుణం చూడాలి. అది దైవదత్తమో ఇంకొకటో కానీ ఎప్పుడు తనకు నిర్ణయం చేసుకుని ఆ నిర్ణయానికి కట్టుబడిపోవడం ఆయన లక్షణం, ఆ జరత్కారుడికి. కాబట్టి ఇప్పుడు ఆయన ఇదిగో నీకు పిల్లనిస్తున్నాను స్వీకరించు అంటే ఆయన అన్నాడు తప్పకుండా అని. నేను నిన్ను వివాహం చేసుకుంటున్నాను, పణిగ్రహణం చేసి నిన్ను నా పత్ని స్థానంలోకి తీసుకుంటున్నాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎన్నాళ్ళు నువ్వు నన్ను అగౌరవపరచకుండా ఉంటావో అంతకాలం మన ఇద్దరం కలిసి ఉంటాం. నియమాభీరుడకు పతికి పవళు రేలును ఏమరక పరిచరించుచునుండెన్. కత్తి మీద నడిచేవాడు ఎలా నడుస్తాడో అంత జాగ్రత్తగా పగలనక రేయనక ఆయన్ని అనువర్తిస్తూ కాలం గడుపుతాడు. సరే, అనవరత భక్తి బాయక తన పతికిన్ ప్రియము చేసి తద్దయు గర్భం వనురక్తి దాల్చి యొప్పెను దినకర గర్భయగు పూర్వ దిక్సతివోలెన్. అపారమైనటువంటి అనురాగంతో ఆయన్ని అనుకరించి ఆయనని అనువర్తించిన కారణం చేత భర్త యొక్క అనురాగమును పొందినదై ఆయన అనురాగ ఫలితముగా ఆమె గర్భమును ధరించింది. ఇప్పుడు ఆమె గర్భముతో ఉంటే ఎలా ఉందో చెప్తున్నారు నన్నయ్య గారు. సూర్య భగవానుడనబడేటటువంటిది బిడ్డని ప్రసవించేటటువంటి పూర్వ దిక్కు తూర్పు దిక్కు అనే కాంత ఎలా ఉంటుందో అలా ఉంది. తూర్పు దిక్కు అన్న కాంత కడుపులో సూర్యుడు అన్న పిల్లాన్ని పెట్టుకుని ప్రసవించింది అనుకోండి, పుట్టే పిల్లాడు నెత్తుటి గుడ్డు కదండి పుడతాడు, నెత్తుటి గుడ్డు పుడుతుంది. అందుకని సూర్యోదయం కూడా ఎర్రగా ఉంటుంది. అంతటి నెత్తుటి గుడ్డుని కడుపులో పెట్టుకున్న పూర్వదిక్కనబడేటటువంటి కాంత ఎలా ఉందో గర్భిణి అయిన జరత్కారు అలా ఉంది. ఎందుకు ఆ మాట అన్నాం? అక్కడ సూర్యోదయం అయితే చీకట్లు పోతాయి,
అక్కడ సూర్యోదయం అయితే రాక్షసులు పోతారు. ఇక్కడ ఈవిడ గర్భం పండి పిల్లవాడు పుడితే పాములకి అలుముకున్న చీకట్లు పోతాయి. జరత్కారు వంశంలో ఒక్క వేరు ఉన్నటువంటి దుబ్బులు పట్టుకుని వేలాడుతున్నటువంటి తాతతండ్రులు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతారు. కాబట్టి ఇద్దరినీ అనుగ్రహిస్తాడు సూర్యుడు వచ్చి అనుగ్రహించినట్టు. అందుకని పూర్వ దిక్కుతో పోల్చారు ఆవిడ్ని. సరే, ఒకనాడు ఆయన కృష్ణాజినాన్ని ఆసనంగా వేసుకుని పడుకుని భార్య తొడ మీద తల పెట్టుకుని నిద్రపోతున్నాడు జరత్కారుడు. సూర్యాస్తమయం అయిపోతోంది. ఆశ్రమంలో అందరూ సంధ్యావందనం చేసుకుంటున్నారు. సంధ్యావందనం అత్యంత ప్రధానమైన విషయం. సంధ్యావందనం గురించి చెప్పినప్పుడు ఎంత గొప్ప విషయం చెప్తారంటే అసలు నిజంగా అదొక్కటి చేస్తే చాలండి అలా నియమంగా జీవితంలో. ఏ కారణం చేతనైనా సంధ్యావందనాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళి మళ్ళీ రాత్రి 10 వస్తాననుకుంటే నియమంగా సంధ్యావందనం చేసి ఆయన ఇంటికి వెళ్ళి చెప్పుకోవాలి, అయ్యా ఈ పూట నేను సంధ్యావందనం చేయలేకపోతున్నాను, మీరు సంధ్యావందనం చేసి అర్ఘ్యం ఇచ్చినటువంటి జలములు కొన్ని తీసి పక్కన పెట్టండి, నేను అక్కడి నుంచి తిరిగి వస్తూనే మీ ఇంటికి వస్తాను, మీరు నాకు తీర్థం ఇచ్చిన తర్వాత వెళ్ళి అప్పుడు నేను భోజనం చేస్తాను లేకపోతే పలహారం చేస్తాను. తప్ప సంధ్యావందనాన్ని మానడానికి వీల్లేదు. అంత ప్రధానమైన విహిత కర్మ సంధ్యావందనం. అందరూ సంధ్యావందనం చేస్తున్నారు, ఈయన నిద్రపోతున్నాడు. పైగా సూర్యోదయ సమయమునందు నిద్రపోకూడదు, నిద్రపోయినా కొంత క్షమార్పణ ఉంటుంది. సూర్యాస్తమయ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. కాబట్టి నిద్రపోతున్నాడు ఒక తప్పు, సంధ్యావందనం చెయ్యట్లేదు ఒక తప్పు. లేపకపోతే వేళ పట్టున సంధ్యావందనం చెయ్యాలి కదా, చేస్తానని నీకు తెలుసు కదా, నేను నిద్రపోతున్నానని లేపకపోవడం నా ధర్మాన్ని చెరచడం, నన్ను అగౌరవపరచడం కాదా? మీ అన్నయ్య ఇంటికి వెళ్ళిపోంటే. 2, నిద్రపోతున్న వాణ్ణి లేపడం కన్నా మహాపాపం లోకంలో ఇంకోటి లేదు. అందుకే నిద్రపోతున్న వాణ్ణి నిద్ర లేపితే ధర్మకార్యం చెప్పి నిద్ర లేపాలి. ఏదో ధార్మికమైనటువంటిది ఏదో చెప్పాలి, చెప్పి నిద్ర లేపాలి. ఏది ధర్మం చెప్పకుండా నిద్ర లేపితే మహాపాపాన్ని తీసుకెళ్లి నిద్ర లేపిన వాడి ఖాతాలో వేస్తారు. ఒరే లేచి చదువుకోని లేపకూడదు. ఒరే తెల్లవారే ముందు లేచి ఈశ్వరుడికి నమస్కారం చెయ్యాలి కదరా. సూర్యోదయం అయ్యేటటువంటి కాలం బ్రాహ్మీ ముహూర్తం దగ్గరకు వచ్చింది, లేచి ఈశ్వరుడికి నమస్కారం చెయ్యి అనాలి. వాడు ఈశ్వరుడికి నమస్కారం చేయడానికి లేచిన తర్వాత ఇప్పుడు కూర్చొని చదువుకోవాలి. అంతే తప్ప ఏ కారణము లేకుండా నిద్ర లేపకూడదు. ఏదో కారణం సినిమా టికెట్కి రావాలి కొంచెం లేపకూడదు. ధర్మకార్యమునకు మాత్రమే నిద్ర లేపాలి. ధర్మకార్యమనగా దైవ కార్యమునకే నిద్ర లేపాలి. అందుకే కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టరవశార్థూల కర్తవ్యం దైవమాన్నికం. రాముణ్ణి లేపితే ఎందుకు లేవాలో కారణం చెప్పి లేపాడు విశ్వామిత్రుడు. ఈశ్వరుడు పడుకున్నాడని తెలిసిన కాబట్టి కారణం చెప్పాలి. సంధ్యావందనానికి లేపాలి ఇప్పుడు నేను ఇన్ని. కాబట్టి ధర్మలోపం జరగదు, లేపితే తప్పు కాదు. కానీ నేను నిద్రపోతుంటే ఎందుకు లేపావని కోప్పడితే సరే, నేను నిద్రపోతుంటే ఎందుకు లేపావని కోప్పడినా పర్వాలేదు నాకు, ఎందుకని ఆయన ధర్మం నిలబెట్టిందాన్ని అయ్యాను కాబట్టి నిద్ర లేపేస్తాను అని ఆయన నిద్ర లేపి ఆశ్రమంలో అందరూ సంధ్యావందనం చేసుకుంటున్నారయా, నువ్వు కూడా సంధ్యావందనం చేసుకోవాలి కదా, లేవండి నిద్ర అందావిడ. అంటే ఆయన వెంటనే దిగ్గున నిద్ర లేచారు. అంటే ప్రతి చిన్న విషయాన్ని ఎందుకు చూపిస్తారో తెలుసా అండి? ధర్మము ఎంత గొప్పదో చూపించడం కోసం. అసలు ఇంట్లో అలా నిద్ర లేపడం అన్నది ఒక్కటి అలవాటైతే ఇల్లంతా బాగుంటుంది. భార్య భర్తని లేపినా, భర్త భార్యని నిద్ర లేపినా ధర్మం చెప్పి నిద్ర లేపాలి. కాబట్టి ఇప్పుడు ఆయన లేచన్నాడు, దేనికి లేపావు? నిద్రపోతున్నవాణ్ణి. నిద్రపోతున్నవాణ్ణి లేపడం తప్పని నీకు తెలియదా? నా పట్ల అగౌరవం కాదా అన్నాడు. అంటే ఆవిడంది కాదు, ధర్మం చెడిపోతోంది, అవతల సూర్యాస్తమయం అవుతోంది, సంధ్యావందనం చెయ్యాలి మీరు, కాబట్టి మరి నేను నిద్ర లేపకపోతే మీ ధర్మం పాడవుతుంది, మీ ధర్మం పాడవకూడదు కాబట్టి నిద్ర లేపాను, ఇందులో అగౌరవం ఎక్కడుంది అంది. ఆయన ఏమన్నాడో తెలుసా అండి? ఇనుడస్తమింపబోయిన అనగా బోధింపవలెనప్పుడు నా మేల్కనునంతకు నుండక ఇనుడొనరగా అష్టాత్రికేగ నోడడే చెప్పుమా. ఏమన్నావు? నేను నిద్రపోతుండగా నేను లేచి సంధ్యావందనం చెయ్యక ముందు సూర్యుడు అస్తమించడమే. ఎంత ధైర్యం సూర్యుడికి! జరత్కారుడు నిద్రపోతున్నాడు, నేను కానీ అస్తమించానా ఆయనకి ధర్మలోపం వస్తుంది.
కాబట్టి జరత్కారుడు నిద్రలేచే వరకు నేను అస్తమించని సూర్యుడు ఉండిపోతాడంతే. నా తపో ప్రభావం అటువంటిది, నా శక్తి అటువంటిది. నేను నిద్రలేచే వరకు సూర్యుడు అస్తమించడు. నా గురించి సూర్యుడు అంత భయపడతాడు. సూర్యుడు నా యొక్క శక్తిని అంతగా లెక్క కట్టినవాడు. అటువంటి సూర్యుడు లెక్క కట్టి అస్తమించలేదు, నువ్వు మాత్రం సూర్యుడు అస్తమిస్తాడు, నువ్వు నిద్రలేయని నన్ను లేపావు అంటే నా శక్తిని అంత తక్కువ అంచనా వేశావు. ఇది నాకు అగౌరవం కాదా? కాబట్టి నువ్వు మీ అన్నయ్య ఇంటికి వెళ్ళిపో, నేను ఆశ్రమానికి వెళ్ళిపోతాను. ఏమి ప్రారంభం ఎవరైనా ఊహిస్తారా? అది ఆవిడ అన్నగారింటికి వెళ్ళిపోయింది, ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. పైగా చెప్పాడు, నువ్వు బెంగ పెట్టుకోకు, నీ కడుపులో అగ్నిహోత్రుడు సూర్యుడు ఎటువంటి వాళ్ళో అటువంటి తేజోవంతుడు పెరుగుతున్నాడు. ఆ బిడ్డడు చాలు మన జన్మ తరించింది. అంటే వాళ్ళ జీవితాలు అలా ఉండేవండోయ్. ఒక్కొక్కరు వివాహం చేసుకుంటే అసలు కామదృష్టి లేదన్న స్త్రీనే చేసుకున్నారు. హనుమ చేసుకున్నారు సువర్చనలు. అందుకే ఆమెకి కామదృష్టి లేదు, ఆయనకి కామదృష్టి లేదు. ఇద్దరు అలా ఉండి తరించారు. వాళ్ళు తరించారంటే వాళ్ళ స్థితి వేరు, ఒకరితో ఒకరికి పోలికుండదు. కాబట్టి బ్రహ్మచర్యంలో సన్యసించిన శంకరాచార్యుల వారికి బ్రహ్మచర్యము సంసారము ఇలాంటివన్నీ చెప్పచ్చా అంటే చెప్పకూడదు, ఎందుకంటే ఆయన సన్యసించారు. కాబట్టి ఇప్పుడు ఆవిడ అన్నగారు వాసుకి దగ్గరికి వెళ్ళిపోయింది, ఆయనేమో ఆశ్రమంలో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అదొక గొప్ప సంతోషంతో గొప్ప తృప్తితో ఉండేవారు. చాలు మహాతేజోవంతుని యొక్క కుమారునకు నేను తల్లినయ్యాను, నా జన్మ సార్థకత పొందిందని తృప్తి పొందేసేవారు వాళ్ళ రోజుల్లో. అంతకన్నా ఇంకా వాళ్ళకి కామోపభోగం మీద దృష్టి ఉండేది కాదు. కాబట్టి ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత ఆ పూర్ణతేజుడు అపగత పాపుడు అపాకృత భవాను బంధుడు నిజ మాతా పితృపక్ష ప్రబల భయాపహుడు ఆస్తికుడు ఉదితుడై పెరిగే ప్రభన్. ఆ పిల్లవాడు ఆస్తికుడు అనబడేటటువంటి పేరుంచబడిన పిల్లవాడు ఆ జరత్కారు యొక్క గర్భంలో నుండి పుట్టాడు. ఆయన పూర్ణమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు, అసలు పాపము తనకి అంటనివాడు, భవబంధములకు చిక్కనివాడు. పుడుతూనే అటు తల్లివేపు వాళ్ళని ఇటు తండ్రి వేపు వాళ్ళని కూడా తరింపచేసినవాడు. ఎందుకని? ఇప్పుడు జరత్కారుడికి పిల్లలు పుట్టారు కాబట్టి ఆ ఒంటి వేరు పట్టుకుని విరానాడుతున్న వాళ్ళు ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోయారు. ఇటు జరత్కారువుకి పిల్లాడు పుట్టాడు కాబట్టి ఈయన వలన సర్పయాగంలో పడిపోయేటటువంటి పాములైన మేనమామలందరూ బతుకుతారు. కాబట్టి పుట్టడంతోనే అసలు ఏ తపస్సు చెయ్యకుండానే ఇరువంశాలను ఉద్ధరించినటువంటి మహాపురుషుడు ఆస్తికుడు. ఆయన చవనసుతుడైన ప్రమతితో చదివే సకల వేదాంగంబులు నిజ విమల బుద్ధి నిరిగే సకల శాస్త్రంబుల ఎల్లయందు అధిక సాత్వికుడాస్తికుడనగజనులు. ఆయన శవనుని యొక్క కుమారుడైనటువంటి ప్రమతి దగ్గర విద్యాభ్యాసం అంతా చేశాడు. ఎందుకు వచ్చింది ఈ మాట? ఇక్కడ ఎక్కడ విడిచిపెట్టిన కథ ఇక్కడికి వచ్చి మళ్ళీ కలుసుకుంది. మీతో నేను ప్రారంభం చేసినప్పుడు భృగువంశంలో పుట్టినటువంటి భృగువు పులోమ అనేటటువంటి తన భార్యని అగ్నిశాలలో అగ్నిని రక్షిస్తుండని చెప్పి స్నానానికి వెడితే పులోముడనబడేటటువంటి రాక్షసుడు వచ్చి అగ్నిహోత్రుడిని ఈమె ఎవరు అని అడిగి ఆ పులోమని ఎత్తుకుని తీసుకెళ్లిపోతుంటే పంది రూపంలో ఆమె గర్భం నుంచి జారిపడిన శవనుడు కన్నులు తెరిచి చూసినంత మాత్రం చేత ఆ పులోముడన్న రాక్షసుడు మరణిస్తే ఆమె పిల్లాన్ని ఎత్తుకుని వధూసరా అని ఆవిడ కన్నుల వెంట కారిన నీరు నదిగా మారితే బ్రహ్మగారు దానికి పేరు పెడితే ఆవిడ తిరిగొస్తే ఎవరు చెప్పారు నువ్వు పులోమ అని అడిగితే అగ్నిహోత్రుడంటే అగ్నిహోత్రుడు సర్వభక్షకుడవుతాడంటే బ్రహ్మగారు వచ్చి నువ్వు సర్వభక్షకుడైనా పవిత్రుడుగానే ఉంటావంటే ఆ పుట్టినటువంటి చవరుడనేటటువంటి పిల్లవాడు శర్యాతి యొక్క కుమార్తె అయినటువంటి సుకన్యని వివాహం చేసుకుంటే ఆ చవనునికి సుకన్యకి కలిపి ఇదిగో ఇప్పుడు ఈయన చదువుకున్నటువంటి ప్రమతి అనబడేటటువంటి పిల్లవాడు పుడితే ఆ ప్రమతికి ఘృతాచికి కలిపి పుట్టినటువంటి వాడు రూరుడైతే ఆ రూరుడు విశ్వావసువు మేనక కలిసినప్పుడు పుట్టినటువంటి పిల్ల అయిన ప్రమద్వర స్థూలకేశుడనేటటువంటి ముని ఆశ్రమంలో పెరుగుతున్నప్పుడు ఆమెని పాము కరిస్తే పెళ్లి చేసుకుందామనుకున్నప్పుడు ఆయన తన తపస్సు ధారపోస్తానంటే దేవదూత వచ్చి మాట్లాడితే కణాయుద్ధాయంలో సగభాగం ఇస్తే ప్రమద్వర బతికితే ప్రమద్వరని పెళ్లి చేసుకున్న రురుడు పాముల మీద కోపం వచ్చి కనపడిన పాముల్ని కర్రపెట్టి కొడుతుంటే ఒక పొదలో డుండుబమనేటటువంటి ఒక వృద్ధ పాము కనపడితే ఆ విషం లేని పాము పైకి లేచి నేను సహస్రపాదుడనేటటువంటి మునిని ఖగము
రాముడు అనబడేటటువంటి నా స్నేహితుడి మీద గడ్డిపావుని వేయడం వల్ల ఆయనకి కోపం వచ్చి నువ్వు విషం లేని పావువై రురుడు కర్రతో కొట్టినప్పుడు నీకు శాప విమోచనం అవుతుందని అనుగ్రహిస్తే, అదిగో ఆ రురుడు కర్ర పట్టుకుని కనబడితే స్థూలకేశుడికి ఆ సహస్రపాదుడికి ఆ రోజున శాప విమోచనమైతే, ఆయన రురుడికి ధర్మమంతా చెప్పిన తర్వాత బ్రాహ్మణ ధర్మాన్ని తెలుసుకుని ఆయన హింసా కార్యాన్ని విడిచిపెడితే, అదిగో ఆ రురుణ్ణి చూసినటువంటి ఆ సహస్రపాదుడు ఆ రోజున నీ తండ్రి అయినటువంటి ప్రమతి యొక్క శిష్యుడైన ఆస్తికుడు తర్పయాగాన్ని ఆపాడు, నువ్వు పావుల్ని చంపుతావేరా అన్నాడంటే, ఈ మాటలు వింటున్నటువంటి సౌతి పురాణం చెప్తున్నప్పుడు శౌనకాది మహర్షులందరూ కూడా ఎవరా ఆస్తికుడని అడిగితే వినతాకదురు ఆ కథ దగ్గర నుంచి ఇదిగో ఇవాళ ఇప్పుడు పుట్టినటువంటి ఆస్తికుడి వరకు కథ వచ్చింది. దాన్ని మీరు అలా కలుపుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ ఆస్తికుడు చవనుని యొక్క కుమారుడైన ప్రమతి దగ్గర చదువుకున్నాడు. చదువుకుని విద్యాభ్యాసం చేసి సర్వశాస్త్రములను నేర్చుకున్న తర్వాత ఈయన పరమ సంతోషంగా తిరిగి పెద్దవాడయ్యాడు. ఇప్పుడు కథ మళ్ళీ ఇంకొక భాగం వైపుకు వెడుతోంది. పరీక్షిన్ మహారాజు గారి దగ్గరికి ఉదంకుడు వెళ్ళాడు. వెళ్లి సర్పయాగం చెయ్యమని తన కోపాన్ని జనమేజయుడి మనసులోకి ప్రవేశించేటట్టుగా మాట్లాడాడు. మాట్లాడితే జనమేజయుడు అన్నాడు, ఈ ఉదంకుడు నా తండ్రిని తక్షకుడు కరిస్తే చనిపోయాడు అంటున్నాడు, నా తండ్రి ఎలా మరణించాడో ఒకసారి చెప్పండి అన్నాడు మంత్రుల్ని. అంటే ఆ మంత్రులు లేచి పరీక్షితుతో అన్నారు, అభిమన్యునకు విరాటాత్మజయైన ఉత్తరకును పుట్టిన ధర్మమూర్తి కౌరవాన్వయ పరీక్షయమున ఉదయించి ప్రథం పరీక్షితుడు నా బరగువాడు ధర్మార్థకామముల్ తప్పక సలుపుచు పూని భూప్రజనెల్ల పుణ్యచరిత అనగుడై రక్షించి 67 రాజ్యంబు చేసిన రాజ వృషభుడు అధిక ధర్మమార్గుడైన నీ ఎట్టి సత్వత్రు బడసియున్న పుణ్యుడు అన్యనాథ మకుట మణిగణ ప్రభారంజిత పాద పంకజుండు భరతనిభుడు. నీ తండ్రి అయినటువంటి పరీక్షిత్తు ఉత్తర విరాట్రాజు యొక్క కుమార్తె అయినటువంటి ఉత్తరని అభిమన్యుడు వివాహం చేసుకున్నప్పుడు అభిమన్యుడికి ఉత్తరకి పుట్టినవాడు నీ తండ్రి అయిన పరీక్షిత్. ఆ పరీక్షిత్తు నీ తాత అయినటువంటి అర్జునుడితో సమానం. ఎందుకని? ఈ పరీక్షిత్ ఇప్పుడు వింటున్నటువంటి జనమేజయుని యొక్క తండ్రి పరీక్షిత్, పరీక్షిత్ యొక్క తండ్రి అభిమన్యుడు, అభిమన్యుని యొక్క తండ్రి అర్జునుడు, అర్జునుని యొక్క తండ్రి పాండురాజు. వంశంలో పోలికలు వస్తాయనడానికి పోలిక ఏమిటో తెలుసా అండి? ఎక్కడో ముత్తాత పాండురాజుకి వేట అంటే ఇష్టం, అదే పోలిక ఇప్పుడు వచ్చింది పరీక్షిత్కి. ఆ వేట కోసమే వెళ్ళి అదిగో ఆ శమీకుడు అనబడేటటువంటి ఋషి యొక్క మెడలో చచ్చిపోయిన పావునిచ్చాడు. వంశంలో ఉన్న పోలికలు పిల్లలకు వస్తాయంటే అది అందుకే వంశంలో 7 తరాలు అటు ఇటు చూసి పిల్లనిస్తారు, లేకపోతే అట్లాంటి అఘాయిత్యం ఉన్నవాడు ఇక్కడ పుడితే అందుకని. కాబట్టి అదిగో అభిమన్యుడికి విరాట రాజపుత్రి అయినటువంటి ఉత్తరకి పుట్టినటువంటి ధర్మమూర్తి నీ తండ్రి కౌరవాన్వయ పరిక్షయమునను దయించి పరీక్షితుడు నా బరగువాడు. ఆయన కురువంశం, కురువంశంలో ఉన్నటువంటి వాళ్లే పాండవులు కూడా, కాబట్టి కౌరవులే. కాబట్టి అదిగో ఆ కౌరవులు అంటే పాండవుల యొక్క సంతతి అంతా కూడా నశించిపోయి అభిమన్యుడు కూడా మరణించి ఉప పాండవులు కూడా మరణించిన తరువాత ఇంకా పాండవుల యొక్క వంశాంకురము ఉత్తరాగర్భమునందు మిగిలిపోయిన ఒక్క పరీక్షితే ఉన్నప్పుడు ఆ ఒక్క పిల్లవాడు కూడా బతకకూడదని పిండం మీదకి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అశ్వత్థామ ప్రయోగిస్తే ఆమె కృష్ణుడి పాదములు పట్టుకుని ప్రార్థన చేస్తే ఇక్కడ బయట రథం దగ్గర నిలబడిన కృష్ణుడు ఉత్తరాగర్భంలోకి ప్రవేశించి ఆ బ్రహ్మశిరోనామకాస్త్రానికి పిండానికి మధ్యలో నిలబడి ఘోర రూపంతో బ్రహ్మాస్త్రాన్ని సాత్విక రూపంతో పిండాన్ని చూసి బ్రహ్మాస్త్రాన్ని తనలో కలుపుకుని పిల్లాన్ని రక్షిస్తే ఆయన పరీక్షగా విష్ణువుని చూసి పుట్టిన తరువాత కూడా తాత అయిన ధర్మరాజు తొడ మీద కూర్చుని సభలో ఉన్న వాళ్ళందరినీ నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు శంఖ చక్ర గదా పద్మములను పట్టుకుని నన్ను రక్షించిన మహానుభావుడు ఎక్కడున్నాడా అని ఇలా పట్టి పట్టి చూస్తుంటే ఆయన్ని దేవరాతుడు అని పేరున్నా కూడా ప్రజలందరూ పరీక్షగా చూస్తారని పరీక్షిత్ అని పిలిచారు. కాబట్టి కురువంశానికి మిగిలిన ఏకైక నలుసు నువ్వు. ధర్మార్థకామములు తప్పక చలుపుచు పూని భూప్రజనెల్ల పుణ్యచరిత అనఘుడై రక్షించి 67 రాజ్యంబు చేసిన రాజవృషభుడు. మీ తండ్రి 60 సంవత్సరములు ధర్మార్థకామములు తప్పకుండా రాజ్యం చేసినటువంటి మహానుభావుడు. అటువంటి వాడు నీ వంటి సత్పుత్రుణ్ణి కన్నాడు. మీ నాన్న సింహాసనం మీద కూర్చొని పాదపీఠం మీద పాదం పెడితే అన్య దేశముల నుంచి వచ్చినటువంటి రాజుల యొక్క కిరీటములు నీ తండ్రి పాదముల దగ్గర ఉంచి నమస్కరిస్తే వాళ్ళ కిరీటములలో ఉన్న మణుల కాంతులు మీ తండ్రి పాదములకు నీరాజనములు పట్టేవి. అంత కీర్తి వహించినటువంటి మహానుభావుడు.
కానీ ఇదిగో మీ వంశంలో ముత్తాత పాండురాజు గారికి ఉన్నటువంటి బలహీనతలాగే మీ తండ్రి కూడా వేటాడడం కోసమని చెప్పి అరణ్యంలోకి ప్రవేశించి వేటాడుతుండగా ఒక లేడి కనబడితే ఆ లేడిని ఎలా అయినా వేటాడి పట్టుకోవాలని తన పరివారం అంతా వెనకపడిపోయి ఎక్కడో ఉండిపోయినా తానొక్కడే ఆ లేడిని వేటాడి తీసుకొస్తానని లేడి వెంట పరిగెడుతూ బాణాన్ని విడిచిపెడితే బాణం తగిలినటువంటి లేడి పరీక్షిత్తుకి దక్కకుండా పారిపోయి శమీకుని యొక్క ఆశ్రమంలోకి వెళ్ళిపోతే లేడిని వెంట తగిలి దాన్ని వేటాడేటటువంటి మిషతో శమీకుడి ఆశ్రమంలోకి వెళ్లి కన్నులు మూసుకుని అంతర్ముఖుడై ధ్యానంలో ఉన్నటువంటి శమీక మహర్షిని ఇటుగా లేడి పరిగెత్తిందా అని అడిగితే బహిర్ముఖుడు కాడు కాబట్టి శమీకుడి జవాబు చెప్పకపోతే ఉద్ధతితో ఆకలి చేత దప్పిక చేత కలిగినటువంటి ప్రకోపం చేత చచ్చిపోయిన పావుని ధనస్సు యొక్క మూపుతో పైకెత్తి ఆయన మెడలో వేస్తే ఆయన కుమారుడైనటువంటి శృంగికి ఈ విషయం తెలిసి నా తండ్రిని ఇంత అగౌరవపరుస్తాడా దేశమేలే రాజని నేటికి 7వ రాజు తక్షకుని యొక్క విషాగ్ని చేత నా తండ్రి మూపురమునందు మృత సర్పాన్ని వేసినటువంటి పరీక్షతో తక్షకుని అగ్నిజ్వాలల యందు కాడి బూడిదగుగాక అని శాపవాక్కు విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వచ్చి అభివాదం చేసి గోత్రనామాలు చెప్పుకుని భూమి మీద పడి నమస్కరిస్తున్న సమయంలో ఆ మహానుభావుడు శమీకుడు కన్నులు విప్పి తన కొడుకైన శృంగిని చూసి ఏరా బాధగా ఉన్నామని అడిగితే నాన్నగారు మీ మూపు మీద పరీక్షిత్ మృత సర్పాన్ని వేశాడు కోపం వచ్చి నేటికి 7వ నాడు ఆయన మరణించాలని నేను శాపవాక్కు విడిచిపెట్టాను అదిగో ఆ మూపురం మీద పాము తీశాను నాకు చాలా బాధ కలిగింది నాన్నగారు ఆ పరీక్షిత్తు చేసినటువంటి దుష్కృత్యానికంటే శమీకుడు చూసి ఎంత పని చేశావురా చంద్రవంశంలో పుట్టినవాడు మహాపురుషుడు రాజ్యమును ధార్మికంగా పరిపాలిస్తున్నవాడు అందరినీ కాపాడేటటువంటి ప్రభువుని నీ యొక్క వ్యగ్రమైన వాక్కు చేత అర్ధాయుష్కుణ్ణి చేసి పడగొడుతున్నావు దీనివల్ల లోకమంతా పాడైపోదా కోపం అనేది రానేకూడదు కానీ కోపం వస్తే ఎన్ని ఉపద్రవాలు వస్తాయో వినరా అని ఆ రోజున కొడుకు శృంగితో శమీకుడు అన్నాడు క్రోధమ తపమున్ చెరసును క్రోధమ అనిమాదులైన గుణముల బాపున్ క్రోధమ ధర్మక్రియలకు బాధయగున్ క్రోధిగా తపస్వికి చిన్నే క్రోధము ఆవహించినటువంటి వాని యొక్క తపస్సు చెడిపోతుంది క్రోధము వలన అనిమాది సిద్ధులు గుణములు అన్ని నశించిపోతాయి క్రోధము ధార్మికమైనటువంటి పనులు చెయ్యనివ్వదు క్రోధమున్నటువంటి వాడు ఇక తపస్సు ఎలా అవుతాడు చమలేని తపసితనమును ప్రమత్తు సంపదయు ధర్మ బాహ్య ప్రభు రాజ్యము భిన్న కుంభములతో యముల భట్టుల అధ్రువంబులకు ఇవియల్లన్ క్షమలేని తపసితనమును ఓర్పులేనటువంటి తపస్సు అలాగే పరాకుగా ఉండకపోవడం వల్ల ఐశ్వర్యం నిలబడకపోవడం అనేటటువంటి లక్షణం అంటే పరాకు ఉన్నటువంటి వాడికి ధనం ఉంటుంది పరాకు లేకపోవడం అనేటటువంటి వాడికి ధనం జారిపోయినట్టు ధర్మం విడిచిపెట్టినటువంటి రాజుకి రాజ్యం ఎలా నశిస్తుందో అది తగిలిపోయిన కుండలో పోసినటువంటి నీరు కారిపోయినట్టే క్రోధమున్న వాడికి తపస్సు ఫలించదు ధర్మం విడిచిపెట్టిన వాడికి రాజ్యం నిలబడదు పరాకు లేని వాడికి ఐశ్వర్యం నిలబడదు తగిలిపోయిన కుండలో నీరు పోసిన వాడికి నీరు నిలబడదు కాబట్టి నీకెందుకురా తపస్సు ఇంత క్రోధం ఉన్న వాడికి నీకు తపస్సు ఫలిస్తుందా ఎంత తప్పు పని చేశావురా అని గౌరముఖుడు అనబడేటటువంటి ఒక మునిని పిలిచి నేటికి 7వ రోజున మరణించాలని రాజుకి నా కొడుకు శాపం ఇచ్చాడు వెంటనే భద్రతా ఏర్పాట్లు చేసుకుని మంత్రతంత్రములు తెలిసిన్నటువంటి నిపుణులైన బ్రాహ్మణుల్ని పక్కన పెట్టుకుని ఎంత మాత్రమూ పరాకు లేకుండా తనను తాను రక్షించుకోమని పరీక్షిత్ మహారాజుకి నా వాక్కుగా చెప్పండని ఆ గౌరముఖుడనబడేటటువంటి మునిని పరీక్షిత్తు దగ్గరికి పంపిస్తే ఈయన వెళ్లి పరీక్షిత్తుకి చెప్తే శమీక మహర్షి కొడుకుని అడిగాడు ఆ రోజున నువ్వు వెనక్కి తీయలేవా నీ శాపాన్నని నాన్నగారు నేనేం చెయ్యలేని ఇప్పటికే నేను విడిచిపెట్టిన శాపవాక్కు తక్షకుడిలో ప్రచోదనం చేసి బయలుదేరిపోయి ఉంటాడు కలవడానికి పరీక్షిత్తుని అన్నాడు ఆ మాట చెప్పినట్టుగానే మహానుభావుడు బయలుదేరి గబగబా వచ్చేస్తున్నాడు వచ్చి ఇంకా పరీక్షిత్తుని కాటు వెయ్యాలి అది 7వ రోజు ఇంకా ఆ ఒక్క రోజు దాటిపోయిందా ఇక పరీక్షిత్తు బతికేస్తాడు కాబట్టి ఆయన ఒక పెద్ద ఒంటి స్తంభపు మేడ కట్టుకుని మంత్రతంత్రములు తెలుసున్న వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని సకలోర్వీషుడు అతి ప్రయత్నపరుడై సర్వక్రియా దక్ష తక్షకోటుల్ పనిచేయగా ఘనతరైక స్తంభహర్మ్యంబు తక్షక భీతిని రసిగించి పంచి దృఢరక్షం దానిలో నుండి బాయక రాత్రిన్ దివ జాగరూక హిత భృత్యామాచ్య వర్గంబుతోన్
ఆయన బోలెడంత మంది వడ్రంగుల్ని కార్మికుల్ని పిలిచి ఒంటి స్తంభపు మేడ కట్టించుకుని అందులో తన యొక్క భృత్యుల్ని మంత్రుల్ని చుట్టూ పెట్టుకుని విషాన్ని విరగొట్టగలిగినటువంటి మంత్రాలు తెలుసున్న వాళ్ళని తంత్ర నిపుణుల్ని సిద్ధంగా పెట్టుకుని అందులోనే ఉంటూ 7 రోజులు అయ్యే వరకు నేను కిందకి దిగిరానని ఆ ఒంటి స్తంభపు మేడలో కూర్చున్నాడు. కూర్చునుండగా 7వ రోజు వచ్చింది. బయలుదేరాడు. ఎవరు? తక్షకుడు. ఆయన్ని కరుస్తాను. ఈలోగా బ్రహ్మగారు ఏం చేశారంటే, ఈ లోకంలో పాములు ఎవరిని పడితే వాళ్ళని కరిచేస్తున్నాయి, కరిస్తే పాపం చనిపోతున్నారు. పాము కరిస్తే చనిపోకుండా బ్రతికి ఉండడానికి నేను కశ్యపుడు అనేటటువంటి ఋషికి పాము యొక్క విషాన్ని విరగ్గొట్టగలిగినటువంటి మంత్రాన్ని ఉపదేశం చేస్తానని సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారే కశ్యప మహర్షికి ఉపదేశం చేశారు. ఆ కశ్యప మహర్షి ఎంత గొప్పవాడంటే, ఆయన నేను బయలుదేరి వెళ్లి లోకాన్ని రక్షించగలిగిన ప్రజ్ఞావంతుడు కనుక పరీక్షిత్తుని తక్షకుడు కరిస్తే మరణించబోయే రాజు యొక్క శరీరంలోని విషాన్ని విరగ్గొట్టి నేను పరీక్షిత్తుని రక్షిస్తానని కశ్యపుడు బయలుదేరాడు. ఇద్దరూ బయలుదేరారు. వృద్ధ బ్రాహ్మణ వేషంలో తక్షకుడున్నాడు, కశ్యపుడు వెళుతున్నాడు. ఇద్దరూ కలుసుకున్నారు. దారిలో కలుసుకున్న తరువాత అడిగాడు, ఏమయ్యా నువ్వు ఎవరెక్కడికి వెడుతున్నావు అన్నాడు. అంటే కశ్యప ఋషి అన్నాడు, నేను రాజుని ఇవాళ 7వ రోజు తక్షకుడు కలుస్తాడు. కరిచినప్పుడు నేను ఆయన్ని మళ్లీ విషం పోగొట్టి బ్రతికించడానికి వెడుతున్నానన్నాడు. పిచ్చివాడా, నువ్వు ఆ కోరిక విడిచిపెట్టు, వజ్రాయుధం తగిలినవాడు బతుకుతాడేమో, తక్షకుడు కరిచినవాడు బతకడు. నేనే తక్షకుడిని. నేను ఒకసారి కరిస్తే బూది కుప్పగా పడిపోతాడు, మనిషి బతికుండడం కాదు, కాబట్టి నువ్వు బ్రతికించలేవన్నాడు. ఆయన అన్నాడు, బూది కుప్పగా నువ్వు చేసినా నేను బ్రతికించగలను. అయితే ఏది, ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది, దాని కొమ్మలు ఎంత దూరం వ్యాపించాయో తెలియట్లా, పచ్చటి చెట్టు, దీని మొదట్లో కరుస్తాను, బూడిద కుప్పగా పడిపోతుంది, బ్రతికించి చూస్తానన్నాడు. తక్షకుడు కాటు వేశాడు, అది బూది కుప్ప కింద పడిపోయిన చెట్టు. వెంటనే ఈ కశ్యప ఋషి బ్రహ్మగారు తనకి ఉపదేశం చేసినటువంటి మంత్రాన్ని జపం చేసి ప్రయోగించాడు. వెంటనే ఆ మర్రి చెట్టు మళ్ళీ వచ్చేటప్పటికే తక్షకుడు ఆశ్చర్యించాడు. అయితే ఈ విషయం ఎలా తెలిసింది హస్తినాపురంలో అంటారేమో, ఒక వ్యక్తి కర్ర పుల్లలు ఏరుకుందామని అరణ్యంలోకి వచ్చి ఆ మర్రి చెట్టు మీదకి వచ్చి ఎండు పుల్లలు విరుచుకుంటున్నాడు. అకస్మాత్తుగా వీళ్ళిద్దరూ మాట్లాడుకుని తక్షకుడు కరవడంలో ఈ వ్యక్తి కూడా కాలి బూడిదైపోయి కింద పడిపోయాడు. మళ్లీ కశ్యప ఋషి మంత్రప్రభావం చేత చెట్టుతో పాటు ఆయన కూడా బతికాడు. ఆయన తర్వాత పరిగెత్తుకుంటూ హస్తినాపురానికి వెళ్ళి ఈ విషయం అంతా చెప్పాడు. వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకున్నారని, అందువల్ల బయటకు వచ్చింది లోకంలో. కాబట్టి ఇప్పుడు తక్షకుడు అన్నాడు, నేను కాటు వెయ్యడం అనేటటువంటిది పరమ సత్యం, కాటు వేసేస్తాను. నువ్వెందుకు ఆయన్ని బతికించాలనుకుంటున్నావు? ఒకటి, మహానుభావుడు కాబట్టి బతికిస్తాడు. 2, రాజుని బతికిస్తే రాజు అపారమైన ధనం ఇస్తాడు. రాజు ఎంత ధనం ఇస్తాడో అంతకన్నా అధికమైన ధనం ఇస్తాడు. నువ్వు బ్రతికించవద్దు, వెళ్ళిపోమన్నాడు. కశ్యప ఋషి కందులు మూసుకుని అంతర్దృష్టితో చూశాడు. రాజుకి మరణము తథ్యము అని తెలిసిపోయింది. అంటే ఒకసారి ఋషివాక్కు ఇక తప్పించుకోవడం కుదరదు, కాబట్టి ఎలాగో మరణిస్తాడు. కాబట్టి నేను ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపోదామని ఆయన తక్షకుడు ఇచ్చినటువంటి డబ్బు పెట్టుకుని కశ్యప ఋషి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన కోటలోకి ప్రవేశించాలి, ఒంటి స్తంభపు మేడలోకి. తన సోదరులైనటువంటి పావుల్ని కొంతమందిని పిలిచి, మీరు బ్రాహ్మణ కుమారుల వేషం వేసుకుని ఋగ్వేద యజుర్వేద మంత్రాలు చెప్తూ వెళ్ళండి, కొన్ని పువ్వులు పళ్ళు పట్టుకెళ్ళి ప్రసాదం రాజానికి రక్షగా ఇస్తున్నామని ఇవ్వండి. వేదం చదువుకుంటున్న బ్రాహ్మణ కుమారుల్ని చూస్తే రాజు కాదన్నాడు, తీసుకుంటాడన్నారు. అంటే వాళ్ళు అలాగే వెళ్ళారు. వెడితే రాజు పాపం ప్రసాదం కదా అని పుచ్చుకున్నాడు. పుచ్చుకుని ఆయన ఆ పళ్ళు తన చుట్టూ ఉన్న మంత్రులకి ఇస్తున్నాడు. ఇస్తూ చాలా ధైర్యంగా ఆయన ఆ మంత్రులతో ఒక మాట అన్నాడు, సూర్యులనున్న మంత్రులను చుట్టములన్ కడుకూర్చు మిత్రులన్ సరబలుండు చూచి మునిశాపది నంబులు ఒవుదించే అంభోరుహమిత్రుడస్తగిరి పొందెడునంచొగి తత్ఫలామలు వారలకెల్లబెట్టి అనవద్యుడు తనొక పండు చెచ్చరం. అదిగో సూర్యాస్తమయం అయిపోతోంది, పశ్చిమ దిక్కున గురికిపోతున్నాడు సూర్యుడు. 7వ రోజు అయిపోయింది కాబట్టి ఇంక శాపం మన్నించి నేను బతికేసినట్టే. కాబట్టి ఇది ప్రసాదం బ్రాహ్మణ కుమారులు తెచ్చారు, మీరు తినండి అని వాళ్ళందరికీ పెట్టి ఒక పండు తీసి నేను తింటానని ఆ పండుని ఇలా విప్పాడు.
విప్పగానే కొనివృత్సుడు లోపల నల్లని క్రిమియై తోచి చూడలత్తుకవర్ణంబున పామి విషవహ్నులు తనుకగా గురువీరు కరచి తక్షకుడరియన్. ఆ పండిల విప్పేటప్పటికే నల్లటి గుడ్లతో ఒక పురుగు కనపడింది. ఆ పురుగు మెల్లగా ఎర్రటి రంగుతో రక్తవర్ణంలో పాము అయింది. ఆ పాము తక్షకుడు. అది వెంటనే రాజుని కరచి పెద్ద స్వరూపాన్ని పొంది అగ్నిహోత్రాన్ని చిమ్మి అక్కడ ఉన్నటువంటి మేడని కూడా కాల్చేసి దూకి పారిపోయి. అలా నీ తండ్రి చచ్చిపోయాడయా అంటే జనమేజయుడు మనసు ఎలా ఉంటుంది? ఆయన చాలా వ్యగ్రత పొందాడు తక్షకుడి మీద. నిజంగా కూడా తక్షకుడు యుక్తాయుక్త విచక్షణ లేని పావు. కాబట్టి ఇప్పుడు మంత్రులు అన్నారు, కాదన కిట్టిపాటి అపకారము తక్షకుడేక విప్ర సంబోధన చేసే నృపపుంగవ నీవు అనేక భూసురాపాదిత సర్పయాగమున భస్మము చేయము తక్షకాది కాకోదర సంహతిన్ హుతమహోగ్ర సమగ్ర శిఖాచయంబులన్. ఒక్క బ్రాహ్మణుడు అలా అన్నాడని, తక్షకుడి చేతిలో చచ్చిపోవాలి పరీక్షిత్ అన్నాడని, ఆ బ్రాహ్మణుడి మాట నిజం చేయడానికి తక్షకుడు ఇంత పన్నాగం పన్ని మీ నాన్నని చంపేశాడు. మీ నాన్న మంచితనాన్ని దేన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఏమి బ్రాహ్మణ వాక్కుకు అంత గౌరవం ఇచ్చాడుగా. ఏది నువ్వు బ్రాహ్మణుల్ని తీసుకొచ్చి యాగం చేయి, యాగం చేసి మొత్తం పావుల సంతతిని అగ్నిహోత్రంలో పారాయి, తక్షకుడిని కూడా తిని ఆయన్ని కూడా పడవ. కాబట్టి నువ్వు ప్రతీకారం చెయ్యవలసిందే, చెయ్యి యాగం అన్నాడు. అనగానే ఆయన అన్నాడు, అయితే యాగశాల నిర్మాణం చెయ్యండి, ఋత్విక్కుల్ని పిలవండి, నేను యాగ దీక్ష తీసుకుంటున్నాను అన్నాడు. దీక్ష అన్న మాట యాగమునకే అనువర్తిస్తుంది. కాబట్టి నేను దీక్షితుడిని అవుతున్నానన్నాడు. యాగశాల నిర్మాణం చేశారు. యాగశాల నిర్మాణం చేసినా, ఇల్లు కట్టినా వాస్తు అన్నదానికి దాని యొక్క ప్రభావం దానికి ఉంటుంది అని శాస్త్రం చెప్తాం. ఎవరు ఏ మాటలు చెప్పినా మనం శాస్త్రాన్ని నమ్మిన వాళ్ళమైనప్పుడు మనం అలాగే మాట్లాడవలసి ఉంటుంది, మనం అలాగే పాటించవలసి ఉంటుంది. కాబట్టి అందులో ఒక పౌరాణికుడు, ఒక మహానుభావుడు, శాస్త్రములు తెలుసున్నవాడు వచ్చి జనమేజయుడితో అన్నాడు, అనగా ఈ యజ్ఞము విధి సనాధరుత్తి ప్రయోగ సంపూర్ణం వయ్యును గడతన నేరదు నడుమన యుడుగును భూసురోత్తమ నిమిత్తమునన్. ఈ యాగశాల నిర్మాణంలో దోషం ఉంది. యాగశాల నిర్మాణంలో దోషం ఉన్న కారణం చేత ఎంత గొప్ప బ్రాహ్మణుల్ని నువ్వు తీసుకొచ్చినా, ఎంత గొప్ప యజ్ఞ సంభారాలు నువ్వు తీసుకొచ్చినా ఈ యాగం మధ్యలో ఒక బ్రాహ్మణుడి వల్ల ఆగిపోతుంది. జనమేజయుడు లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టకుండా ఆయన ఆ యాగం చెయ్యడం కోసం అని చెప్పేసి సిద్ధపడ్డాడు. జనమేజయుడి యొక్క భార్య కాశీరాజు యొక్క కుమార్తె అయిన వపుష్టమ. ఆ వపుష్టమతో కలిసి భార్య లేనివాడు యాగం చేయడానికి అర్హుడు కాడు. కాబట్టి భార్యాసహితుడై యజ్ఞదీక్షితుడై ఆ సర్పయాగం చెయ్యడానికి కూర్చున్నాడు. బ్రాహ్మణులందరూ కూర్చున్నారు. ఒక్కొక్క పాము పేరు పిలుస్తున్నారు. పిలిస్తే వచ్చి అతి వేదాకుల చిత్తులైపడి రుదాప్తాసీ విషాగ్నుల్ సితాసిత పీతారుణ వర్ణదేహులు నవాశ్రుగ్రక్త నేత్రుల్ మహోన్నతులేక త్రిక పంచ సప్త నవ నానామస్తకుల్ పల్వురు ఉద్ధత నాగేంద్రులు బ్రహ్మదండ హతి ఆర్తధ్వానులై వసిలో. బ్రహ్మదండం పెట్టి కొడితే పడిపోయినట్టుగా ఒక్కొక్క పేరు చెప్పి బ్రాహ్మణులు పిలుస్తుంటే ఋత్విక్కులు 1 పడగ పాము, 3 పడగల పాములు, 5 పడగల పాములు, 9 పడగల పాములు, పెక్కుతలలు కలిగినటువంటి పాములు, పసుపు రంగు పాములు, తెల్ల రంగు పాములు, ఎర్ర రంగు పాములు, నల్ల రంగు పాములు, పొడుగు పాములు, పొట్టి పాములు, లావు పాములు, సన్న పాములు, ఇన్ని పాములు ఆకాశంలో గిరగిరా తిరుగుతూ విషాన్ని చిమ్ముతూ అగ్నిహోత్రంలో పడిపోయి తలలు పగిలిపోతుంటే పెగిళ్ళ శబ్దం చేస్తూ అరుస్తూ విషం జిమ్ముతూ అగ్నిహోత్రంలో కాలిపోతుంటే దిక్చక్రమంతా సర్పముల యొక్క వింతధ్వనులతో మారుమోగింది. అలా అందరూ చిత్ర విచిత్రంగా ఇదేమి యాగమని చూస్తుండగా ఆకాశంలోంచి రంగురంగుల పాములు, అనేక తలల పాములు వచ్చి ఆ యాగంలో పడిపోయి అగ్నిహోత్రంలో కాలిపోతున్నాయి. తక్షకుడు భయపడిపోయి తక్షకుడతి భీతుండై ఈ క్షణమున అరిగే సురగణాధిప నన్ను రక్షింపుమ రక్షింపుమ రక్షింపుమయనుచు ఆ పురందరు కడకు. తక్షకుడు భయపడిపోయి, దేవేంద్రుడు ఆయనకి స్నేహితుడు, వెళ్ళి రక్షించు 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 అని ఇంద్రుడి తాట దాక్కున్నాడు.
ఇంద్రుడు బ్రహ్మగారు చెప్పిన మాట విని కొన్ని పాములు బతుకుతాయన్న మాట విని ఆగరా, కంగారు పడకు, ఆ యాగాన్ని ఆపుతాడు ఒక బ్రాహ్మణుడు వచ్చి, నువ్వు బ్రతుకుతావు, అలా కూర్చో, బెంగ పెట్టుకోకని చెప్పి ఆయన ఆ తక్షకుణ్ణి ఇంద్రలోకంలో కూర్చోపెట్టాడు. ఇంతలోకే మహానుభావుడు వాసుకి గబగబా పరిగెత్తుకుంటూ చెల్లెలి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అమ్మా, ఈ మహానుభావుడు జనమేజయుడు చేస్తున్న యజ్ఞంలో నీ సోదరులమైనటువంటి మా జాతి అంతా పడిపోతోంది, ఇప్పటికే కొన్ని లక్షల పాములు కాలిపోయాయి, వెంటనే నా మేనల్లుడైన ఆస్తికుణ్ణి పంపించమ్మా, నీ పేరు జరత్కారు, నిన్ను జరత్కారునకిచ్చి వివాహం చేసింది మీ ఇద్దరికీ పుట్టే పిల్లాడి వల్ల సర్పజాతిని కాపాడడానికి, కాబట్టి వెంటనే నీ కొడుకుని పంపు అన్నాడు. అంటే కడవడి మున్ను స్నింగడు కొని పడినవియు కాని కద్రాసుతులం పడనీకింక అవశ్యము నుడిగింతును సర్పయాగ మోడకుడింకన్. మీరు బెంగ పెట్టుకోకండి, పడిపోయిన కద్రోపుత్రులు పడిపోయారు, మిగిలిన వాళ్ళని రక్షించే భారం నాది అని ఆస్తికుడు బయలుదేరి జనమేజయుడు చేస్తున్నటువంటి ఆ సర్పయాగశాలలోకి ప్రవేశించాడు. ప్రవేశించగానే మహాతేజోమూర్తి ఆ ఆస్తికుడు నడిచొస్తుంటే రాజు, ఋత్విక్కులు అందరూ ఆయన వంక చూస్తున్నారు. ఆయన అన్నాడు, రజనీనాథ కులైక భూషణుడవై రాజర్షివై ధారుణీ ప్రజనెల్లం దయతోడ ధర్మచరితం బాలించుతున్ దుంటి ధర్మజు నాభాగు భగీరథున్ దశరథున్ మాంధాతృ రామున్ రఘున్ విజయున్ పోలితి సద్గుణంబుల జగద్విఖ్యాత పరీక్షిత. మహానుభావ పరీక్షిత్తు, నీవు రజనీనాథ కులైక భూషణుడవై రాజర్షివై, చంద్రవంశంలో పుట్టినటువంటి గొప్ప రాజువై రాజర్షివై, ప్రజలందరినీ దయతో ధర్మంతో పరిపాలన చేస్తూ ఆనాడు ధర్మరాజు, నాభాగుడు, భగీరథుడు, దశరథుడు, మాంధాత, రాముడు, రఘుమహారాజు, అర్జునుడు ఎలా పరిపాలన చేశారో అలా పరిపాలించావయ్యా. కువలయంబున వారి కోరిన కోర్కికిం తగనీవు పాండవ కులంబు వెలుంగ పుట్టి దృఢంబుగా నృపలక్ష్మితో అవని రాజ్యభరంబు దాల్చిన అంత నుండి మఖంబులంది విరిగిష్ట ధనంబులిచ్చుట తృప్తులైరి మహాద్విజుల్. నాయన, ఈ భూమండలానికి అంతటికి నువ్వు చక్రవర్తి అయిన తరువాత నీ రాజ్య పరిపాలనలో నువ్వు అనేకమైన యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఋత్విక్కుల్ని పిలిచి నువ్వు ఇచ్చినటువంటి సంభావనల చేత, ఆ యజ్ఞ దీక్షితులైనటువంటి ఋత్విక్కులకి నువ్వు ఇచ్చినటువంటి దక్షిణల చేత బ్రాహ్మణులందరూ ఎంతో తృప్తి పొంది ఉన్నారు. ఈ స్తోత్రం చెయ్యడంలో ఒక రహస్యం ఉంది, దాని చివర మీకు దాన్ని చెప్తాను. వితతమఖ ప్రయోగ విధివిత్తము ఉత్తమధీయతుల్ జగన్నుత సుమహాతపోధనులు అనుగ్రహ నిగ్రహ శక్తియుక్తులీకృతువున ఋత్వికుల్ కమలగర్భ సమానులు పూర్వ దిక్పతి క్రతువున యజకోత్తముల కంచె ప్రసిద్ధులు సర్వ విద్యలం. నువ్వు ఇక్కడ నిమంత్రణం చేసినటువంటి ఋత్విక్కులున్నారే, వాళ్ళు ఆగ్రహించినా అనుగ్రహించినా ఏదైనా చెయ్యగలిగినటువంటి సమర్థులు. ఒకానొక నాడు బ్రహ్మగారు చేసినటువంటి యజ్ఞం ఉందే పూర్వదిక్కున, ఆ చేసినటువంటి యజ్ఞం కన్నా ఇవాళ నువ్వు చేస్తున్నటువంటి యజ్ఞం, ఇక్కడ కూర్చున్నటువంటి ఈ ఋత్విక్కులు గొప్పవాళ్ళయ్యా. అమ్మనుజేంద్రుడైన నలు యజ్ఞము, ధర్మరాజ రాజసూయ యజ్ఞము, ప్రయాగ చేసిన ప్రజాపతి యజ్ఞము, పాశపాణి యజ్ఞమును, కృష్ణు యజ్ఞము, నిశాకరు యజ్ఞము, నీ మనోజ్ఞ యజ్ఞమును ఒక్క రూప విలసన్ మహిమం కురువంశవర్ధన. ఓ కురువంశవర్ధన, పరీక్షిత్తు, నువ్వు చేసినటువంటి ఈ యాగం ఎంత గొప్పదో తెలుసా? ఒకనాడు మహారాజైనటువంటి నలుడు చేసిన యజ్ఞం, ధర్మరాజు చేసిన రాజసూయాగం, ప్రయాగలో బ్రహ్మగారు చేసినటువంటి యజ్ఞం, పాశం చేతిలో పెట్టుకునేటటువంటి వరుణుడు చేసినటువంటి యజ్ఞం, కృష్ణుడు చేసినటువంటి యజ్ఞం, చంద్రుడు చేసినటువంటి యజ్ఞం, నువ్వు చేసిన యజ్ఞం, ఇవయ్యా యజ్ఞాలంటే. ఎంత గొప్ప యజ్ఞం చేశావయ్యా! అసలు యజ్ఞాలకన్నిటికీ నీ యజ్ఞం ఎందుకు గొప్పదో తెలుసా? ఒక మహానుభావుడు ఇక్కడ కూర్చున్నాడు ఈ యజ్ఞంలో. విద్వన్ముఖ్యుడు ధర్మమూర్తి త్రిజగద్విఖ్యాత తేజుండు కృష్ణద్వైపాయనుడే గుదించి సుత శిష్య బ్రహ్మ సంఘంబుతో సద్వద్యుండు సదస్యుడయ్యే అని శక్యంబ వర్ణింప సాక్షాత్ విష్ణుండవ నీవు భూపతులలో కౌరవ్య వంశాగ్రని. మహానుభావుడు, అపారమైన విద్వత్తు కలిగిన వాడు, ధర్మమూర్తి, 3 లోకములయందు ఖ్యాతి గడించినటువంటి వాడు, కృష్ణద్వైపాయనుడన్న పేరు కలిగినటువంటి వాడు, వేదవ్యాసుడు శిష్య ప్రశిష్యులతో వచ్చి ఈ యాగంలో కూర్చుని ఈ యజ్ఞాన్నంతటినీ పరిశీలనం చేస్తున్నాడు. అంతటి మహానుభావుడు వచ్చి కూర్చున్నాడంటే ఈ యాగం ఎంత గొప్పదో ఇంకా వేరే చెప్పాలా నాయన?
ఆర్తిహర క్రియాభిరతుడై కృత సన్నిధి అయి ప్రదక్షిణావర్త శిఖగ్రహస్తముల వహ్ని మహాద్విజ దివ్యమంత్ర నిర్వర్తిత హవ్యముల్కొనుచు వరిజవైరికులీష నీకు సంపూర్ణ మనోరథంబులను పుణ్యఫలంబులనిచ్చుతుండెడన్. నువ్వు చేసేటటువంటి యాగాల్లో అగ్నిహోత్రుడు సంతతము నీ పక్కన కూర్చుని హవిస్సులను స్వీకరిస్తూ కుడిపక్కకి తిరిగేటటువంటి జ్వాలలు కలవాడై, అంటే శుభశకునంతో నిరంతరము నీ కోరికలను ఈడేర్చేవాడగుగాక, నీవు అంత కీర్తివంతుడవగుగాక అని ఆశీర్వచనం చేశాడు. అంటే ఇంత కీర్తి గణించిన వంశంలో పుట్టినవాడివి, ఇంత దయాళువి, ఇంత పేరు తెచ్చుకున్నవాడివి, ఇంతమంది పెద్దల్ని కూర్చోబెట్టి యాగం చేస్తున్నవాడివి, ఇంతకు ముందు నీ యాగాలు చేసిన వాడివి, ఇంత దాన ధర్మాలు చేసిన వాడివి, ఏదో నిమిత్తం లేకుండా నింద లేకుండా బొందిపోతుందా? ఏదో కారణానికి మొత్తం మీద తండ్రి పడిపోవలసి వచ్చింది, పడిపోయాడు. ఆ నింద కాకపోతే వేరో కారణానికి వెళ్ళిపోతాడు. దానికి మనసులో క్రౌర్యం పెట్టుకుని యాగం చేసుకుని నీ చరిత్రకంతటికి మచ్చపించుకుంటావా? చెయ్యవచ్చా ఇలాంటి యాగాలు? ఆంతరమైనటువంటి ప్రశ్న. వెంటనే చాలా సంతోషించి ఆయన అన్నాడు, ఆ జనమేజయుడు, మహానుభావ, నీ దివ్యమైనటువంటి తేజస్సు, నీ వాక్కులు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందయా, నీకేం కావాలి చెప్పిచ్చేస్తానన్నాడు. వెంటనే ఆస్తికుడు అన్నాడు, మానిత సత్యవాక్య అభిమన్యుగుణోద్వ శాంతమన్యు సంతానుడవై దయాభినిరత స్థితి నీవు మదీయ బంధు సంతాన మనోజ్వరంబు పరతంబుగా నాకు ప్రియంబుగా మహోర్వీనుత సత్వయాగముడి వింపము కావుము సత్వసంహతిన్. నీవు నా బంధువులైనటువంటి సర్పములన్నీ ఇందులో పడిపోయి ఇలా కాలిపోయి మరణించకుండా వాళ్ళ మనోవేదన తీరేటట్టుగా, నేను సంతోషించేటట్టుగా నీవు దయతో ప్రాణుల పట్ల కక్ష పెంచుకోవడం అనేటటువంటిదే విషం, ప్రాణుల పట్ల దయ పెంచుకోవడమే అమృతం. కాబట్టి నాయనా, నువ్వు వేరుగా అమృతం తాగక్కర్లేదు, దయతో ఉండడమే అమృతం తాగడం. కాబట్టి ఆ కక్ష అన్నది పక్కన పెట్టి దయ అన్నదాన్ని నీ మనసులోకి తెచ్చుకో. ఎందుకు ఇంతమందిని కాల్చాలి, ఒకణ్ణి చంపినందుకు ఇంతమందిని చంపడమా అన్న భావనతో ఆలోచించు, నీకు చంపబుద్ధి. కాబట్టి పరమదయతో ఈ యజ్ఞాన్ని ఇక్కడతో ఇంకా ఆపు చేసి, చనిపోయిన వాళ్ళు చనిపోయారు, ఇంకా ఇప్పటికైనా ఆపితే నా బంధుకులం, నా తల్లివైపు బంధువులు సర్పాలు, మిగిలిన వాళ్ళు సంతోషిస్తారు. అనిన సదస్యులందరూ ప్రియంబున ఇట్టి విశిష్ట విప్రముఖ్యునకు మహాతపోధనన కుంతకు పత్రునకెద్ది ఇచ్చినన్ ధనముగన క్షయంబగును కావున ఈ ద్విజనాథు కోర్కె పెంపున వృధసేయగాతకదు భూవలయేశ్వర ఇము నిమ్మితో. ఇటువంటి మహానుభావుడు, తేజోమూర్తి, తపశ్శాలి అయినటువంటి వాడు సభామంటపంలోకి వచ్చి నాకు ఇది కావాలి అని అడిగితే అది ఇచ్చినంత మాత్రం చేత అక్షయమైనటువంటి ఫలితాలనిస్తుంది. అంతటి మహానుభావుడు వచ్చి యాచించడమే గొప్ప. అటువంటి వాడు వచ్చి యాచించడం కన్నా అదృష్టం ఏముంటుందా? ఇవాళ నువ్వు యాగం ఒకందుకు మొదలెట్టావు, నీ అదృష్టం పండి ఆయన ఒకందుకు వచ్చాడు. ఆయన మనస్సులో పుట్టిన కోరిక తీర్చి నువ్వు ఈ యాగం ఆపే, ఆయన మనసు సంతోషించిందా, నువ్వు అపారమైనటువంటి పుణ్యాన్ని పొందుతావు. కొడుకంత పుణ్యం చేశాడా, నీ తండ్రి ఉన్నత గతులు పొందుతాడు. ఇంకింతకన్నా ఏం కావాలి? కాబట్టి ఆపేసే యాగాన్ని అన్నారు. వెంటనే ఆ యాగాన్ని ఆపు చేశారు. కానీ అప్పటికే అక్కడ ఉన్న ఋత్విక్కులు చెప్పినటువంటి మంత్రముల వలన తక్షకుడు అగ్నిహోత్రాన్ని వెదజల్లుతూ ఇంద్రుడి సింహాసనం నుంచి వేరైపోయి ఆయన మంత్రశక్తికి ఆగలేక ఆకాశంలో తన్నుకుంటూ వచ్చి హోమగుండంలో పడిపోతున్నాడు. పడిపోతుంటే వెంటనే ఆస్తికుడు ఆయనని, అలా ఉండు, నీకేం భయం లేదు, ఆగు, నువ్వు పడక్కర్లేదంటే యాగాగ్ని ఎందు అన్నాడు. ఆస్తికుని యొక్క నోటి మాట ప్రభావానికి అగ్నిహోత్రంలో పడిపోతున్న తక్షకుడు తప్పకుని పక్కకెళ్ళి పడ్డాడు, పడి బ్రతికిపోయాడు. ఆ కారణం చేత ఇప్పటికీ ఎక్కడ ఆస్తికుని యొక్క కథని చెప్పుకుంటారో, ఎక్కడ ఆస్తిక మహర్షిని తలుచుకుంటారో అక్కడ ఎంత విషపూరితమైన సర్పములు తలలు దించేస్తాయిట. ఆస్తికుడి కథ విన్నవారి జోలికి, భక్తితో ఆయనకి నమస్కరించిన వారి జోలికి పాములు రావు. కాదు, అసలు వనర జరత్కారు మునీంద్రునకు జరత్కారునకు సుతుండైన మహామునివరు నాస్తికుని ముదమున తలచిన ఉరగభయము పొందరు జనులు. ఎవరైతే ఆ జరత్కారువుకి జరత్కారుడికి పుట్టినటువంటి ఈ ఆస్తికుని వలన ఉభయ వంశములు తరించి సర్పయాగంలో పాములు పడకుండా రక్షింపబడినటువంటి ఈ కథ వింటున్నారో అటువంటి వారికి పాముల వంటి పాపములు తొలగి వారు భగవంతుణ్ణి చేరడానికి, భగవంతుణ్ణి అనుగ్రహాన్ని పొందడానికి యోగ్యమైన స్థితిని పొందుతారు అని దీనికి ఫలశ్రుతి చెప్తూ
మహోత్కృష్టమైనటువంటి జనమేజయ సర్పయాగం ఆస్తిక మహర్షి వల్ల ఆగినటువంటి సందర్భాన్ని కద్రువ కృతయుగంలో ఇచ్చిన శాపం కలియుగ ప్రారంభంలో ఎలా కట్టి కుడిపిందో, బ్రహ్మగారన్న వాక్కు నిజమై పుట్టినటువంటి ఒక మహాపురుషుడు యాగాన్ని ఆపి దుష్ట సర్పములు నశించిన తర్వాత మిగిలిన పాములు ఎలా బ్రతికాయో ఈ కథలో చెప్పబడింది. అంటే ఒకసారి మహాపురుషులైనటువంటి వారు కోపంతో కాని అనుగ్రహంతో కాని ఒక వాక్కుని విడిచిపెట్టేశారో అది ఎప్పుడో అప్పుడు అనుభవంలోకి వచ్చి తీరుతుంది అని మనకి అనేకమైనటువంటి ధర్మ సూక్ష్మములతో కూడినటువంటి ఈ కథాభాగాన్ని మహానుభావుడు మనకు అందించి నన్నయ్య భట్టారకుడు మనని కృతార్థుల్ని చేశారు. ఇన్ని ధర్మ సూక్ష్మములు వివరించారు. మీరు దీన్ని జాగ్రత్తగా గమనిస్తే ఎన్నో చోట్ల వ్యగ్రతతో విడిచిపెట్టినటువంటి వాక్కు బ్రహ్మదండము కన్నా గొప్పదై పడగొట్టేస్తుంది అని చూపిస్తుంది. అందుకే తపస్సు చేయడం గొప్ప కాదు, తపస్సు చేసినటువంటి వాడు నిగ్రహాన్ని పొంది ఉండడం కూడా అంతే అవసరమై ఉంటుంది. శృంగి వాక్కు విడిచిపెట్టాడు. శమీకుడు అడిగాడు ఉపసంహారం చేయమని. నాన్నగారు, నేను శాపవాక్కు విడిచిపెట్టింది అప్పుడే తక్షకుడిలో ప్రచోదనం చేసేసింది, కాబట్టి నేను వెనక్కి తీలేనన్నాడు. కద్రువ విడిచిపెట్టింది, వెనక్కి తీలేకపోయింది. బ్రహ్మగారు అనుగ్రహ వాక్కు విడిచిపెట్టాడు, రక్షింపబడ్డాయి. కోపంతో విడిచిపెట్టిన వాక్కు భూతదయలేనటువంటి పనియే విషము. భూతదయ సకల ప్రాణులు సంతోషంగా ఉండాలనేటటువంటి మనసుతో జీవించడమే అమృతం. కాబట్టి నువ్వు అమృతము తాగి ఉండాలి అన్న కోరిక నీకు ఉంటే నువ్వు భూతదయతో, అందరి పట్ల కారుణ్యంతో, సంతోషంగా భగవంతుణ్ణి అందరి యందు చూస్తూ ప్రేమతో జీవించడమే మార్గము అని అన్యాపదేశంగా నన్నయ్య భట్టారకుడు ఋషితుల్యుడు కనుక సమస్త జాతికి ఉద్బోధ చేసి కక్షలు కార్పణ్యములు మంచివి కావని ఉద్బోధ చేసినటువంటి పరమోత్కృష్టమైన వాక్కుతో ఈనాటి ఈ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ రేపటి రోజు నుంచి చెప్పేటటువంటి ఘట్టములన్నీ కూడా నేను ఇది ఏదో మీకు ఆ కాకతాళీయంగా చెప్తున్న మాట అని మీరు స్వీకరించద్దు. కేవలముగా ఇక రేపటి నుంచి వచ్చేటటువంటివన్నీ కూడా మహాత్ముల యొక్క జననములు. ఎటువంటి మహాత్ములంటే వేదవ్యాస జననము, భీష్మాచార్యుని అవతరణ, తర్వాత పాండవులు పుట్టడం, ఇంకా అంతా కూడా మహాపురుషుల యొక్క జననములు. మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ మహాపురుషుల జననం జరిగేటప్పుడు ఎంతమంది దేవతలో వస్తారు, కథలో వచ్చి అనుగ్రహిస్తారు. వాగ్రూపంగా ఇంతమంది దేవతలు ఆది పర్వంలో రావడం పూర్తవగాని 5, 6, 7 తారీఖుల్లో చెప్పుకున్న భారతంలో దేవతల్ని పిలిచిన పిలుపు వృథా అవ్వకుండా అది ఈశ్వరుడు అనుగ్రహం. అంటే 5, 6, 7 తారీఖుల్లో పక్కన బ్రహ్మాండమైన యాగశాల నిర్మాణం జరుగుతుంది. ఇంకా మీరు రోజు చూద్దరుగా నా యాగశాల నిర్మాణం అది. గాయత్రీ మహామంత్రానికి 24 అక్షరాలైతే 24 మంది మహాతేజోవంతులు గొప్పగా వేదం చదువుకున్నటువంటి ఋత్విక్కులు వస్తారు. 24 మంది ఋత్విక్కులు అక్కడ బ్రహ్మాండమైన యాగం చేసి దేవతలందరికీ హవిస్సులు ఇస్తారు. మనం ఆ యాగశాలకి ప్రదక్షిణం మహాభారత శ్రవణం. ఇది పూర్తయిన తర్వాత అక్కడ మంటపంలో పెట్టినటువంటి మంత్రపూరితమైన జలములతో కూడిన కలశ పట్టుకుని స్వామివారి దేవాలయం పైకెక్కి కుంభాభిషేకం చేస్తారు 7వ తారీఖు సుముహూర్తంలో. ఒక పక్క ఆదిపర్వం, ఒక పక్క సర్వోత్కృష్టమైనటువంటి కుంభాభిషేకం. 2 ఘట్టములు ఏకకాలంలో ఆదిపర్వం పూర్తవుతుంటే మహాకుంభాభిషేకంతో పూర్తవుతుంది. ఇంకా ఇంతకన్నా అదృష్టం ఎవరిని పట్టుకుంటుంది? మన అదృష్టం అయ్యప్ప స్వామి అనుగ్రహించి ఆదిపర్వం మహాభారతం ఎప్పుడు చెప్పబడుతుందో, ఎప్పుడు మహాపురుష జననం ఇక్కడ వినబడుతుందో అప్పుడు నా దేవాలయానికి కుంభాభిషేకం అన్నాడు ఆయన. అందుకే ఇంతకాలం ఆగిపోయింది. ఆదిపర్వం ప్రారంభించగానే సుముహూర్తం నిర్ణయం అయిపోయింది, యాగశాల ప్రారంభం అయిపోతోంది. ఆదిపర్వం పూర్తయితే మహానుభావుడు పరమధర్మాత్ముడు, ఎవరి పేరు చెప్తే లోకం పరవశించిపోయి కరించిపోతుందో అటువంటి భీష్ముడు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపదీదేవి, దుష్టజ్యుమ్నుడు, ద్రోణుడు, ఆ కృపాచార్యుడు, మహాత్ముల యొక్క జననములన్నీ ప్రారంభం అవుతాయి. ఆ ఘట్టములన్నీ ఇంకా రేపటి నుంచి ప్రారంభం. దేవయాని, కచుడు, మహానుభావుడు బృహస్పతి, శుక్రాచార్యుల వారు, అసలు వాళ్ళ పేర్లు తలుచుకుంటే చాలు, వింటే చాలు. అటువంటివన్నీ రేపటి నుంచి ఆ ఘట్టాలు ప్రారంభం. కాబట్టి రేపు సాయంకాలం 6:30 మళ్ళీ తిరిగి మనం కలుసుకుందాం. నేను 8 గంటల సమయాన్ని దాటిపోయినందుకు
నన్ను ఇవాళ ప్రేమతో మన్నించవలసిందిగా గోపాలకృష్ణ గారిని వేడుకుంటూ ఇక దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడద్దని కోరుకుంటూ మంగళాశాసన పరమరాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాభ్యే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.